ఓకే మాస్టర్స్, మళ్ళీ అందరికీ నాకు ఆత్మాభివందనాలు. అయితే మనము నిన్న టాపిక్ నుంచి ఇవాళ టాపిక్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజే మీకు కొత్త కొత్త విషయాలతో కొత్త కొత్త కాన్సెప్ట్స్ పరిచయం అవుతాయి. ఈరోజు చాలా ఇంపార్టెంట్, అంటే మన లైఫ్లో ఏది పొందాలన్నా మనం చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇవాళ మనం దివ్య ప్రణాళిక చూసాము, తర్వాత నియమాలు, దైవ ప్రవర్తన నియమావళి, తర్వాత ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే భావ చైతన్య ప్రకంపనలు. మాస్టారు, ఇవాళ మంది టైటిల్ భావ చైతన్య ప్రకంపనలు. అంటే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే దేనికదే ఇంపార్టెంట్. నియమావళి తెలిసింది, మనం నియమాలు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో మన దివ్యశక్తులకి ఏంటి దారి, నియమావళి. అయితే ఆ నియమావళిని ఉపయోగించి మనం అందుకోవలసింది దేని ద్వారా అందుకుంటామంటే భావ చైతన్య ప్రకంపనలు. భావన అంటే మనం ఒకసారి ముందు ఒక క్లాస్లో నేను చెప్పాను, మనకి భావ ప్రకంపనల భావనా ప్రపంచము, భావమయ ప్రపంచము, భావనా ప్రపంచం. నా అన్నదే గుర్తుపెట్టుకోండి. నా అనే మనం అహంకారపూరితమైన స్వార్థభరితమైన నాతో వచ్చేదంటే నా ఇల్లు, నా వాకిలి, నా పిల్లలు, నా కుటుంబం. నా అనేది అంటే అది ఆత్మతత్వానికి సంబంధించింది కాదు. ఆత్మతత్వం సార్వజనికం. కానీ నా అనే మనం వ్యక్తిగతమైన పరిధుల్లో ఏదైతే చూడగలుగుతామో, అంటే మూలాధార స్థాయిల్లో మనం చెప్పుకున్నాము నిన్న క్లాసులో కూడా, ఆ స్థితిలో నా నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మనం మన దగ్గరికి వెళ్ళాలి. నా నుంచి మనకి కూడా పరిధులు ఉన్నాయి అనుకోండి. అంటే నా భావ చైతన్యంలో భావనాత్మక ప్రకంపనలు, భావమయ ప్రకంపనలు. ఇప్పుడు భావమయ ప్రకంపనల్లో ఉన్నప్పుడే మనకి ఈ దివ్య అనుగ్రహం దొరుకుతుంది. ఆ దివ్య అనుగ్రహంతో పాటు దైవ శక్తులు కూడా మనల్ని స్వీకరిస్తాయి. దివ్య శక్తులు అంటే సకల, ఇప్పుడు మన యోగులకి వాళ్ళందరి దగ్గరకి వాళ్ళకి వద్దున్నా సరే, వాళ్ళకి అడగకపోయినా సరే వాళ్ళకి అన్ని ఇవ్వబడతాయి. వాళ్ళు కోరుకోవాల్సిన అవసరం కూడా ఉండదు హిమాలయ యోగులకు. కానీ వాళ్ళు ఏదంటే అది రాగలుగుతుంది, ఏదంటే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భావమయ ప్రపంచంలో ఉంటారు కాబట్టి, భావనాత్మక నుంచి భావమయంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి దివ్య శక్తులన్నీ కూడా స్వీకరించబడతాయి. వాళ్ళని స్వీకరిస్తాయి. వీళ్ళు దివ్య శక్తుల్ని స్వీకరించక్కర్లా. దివ్య శక్తులే, దేవతా శక్తులన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఆ దివ్య శక్తులన్నీ భావమయ ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి, భావనాత్మక ప్రపంచంలో ఉన్నప్పుడు వాటిని అందుకోవడానికి మనం తిప్పలు పడాలి, చాలా తిప్పలు పడాలి, తలలు బాదుకోవాలి. మన ప్రకంపన స్థితులు, స్థాయిలు మార్చుకుంటే కనుక అవి మన దగ్గరే ఉంటాయి. అంటే భావనా స్థితి నుంచి భావమయ స్థితిలో ఎప్పుడైతే మనం షిఫ్ట్ చేసుకుంటాం మన కాన్షియస్నెస్, అప్పుడు ఆటోమేటిక్గా అన్ని దివ్య దేవతలు దివ్య శక్తులు మనల్ని స్వీకరిస్తాయి. అదే ఇక్కడ భావ చైతన్య ప్రకంపనల గురించి ఇవాళ క్లాసు. అయితే ఈ అంటే భూమి మీద మానవులకే ఉన్నది ఇదంతా. ఈ ఎమోషనల్ అది ఎమోషనల్లోనే హయ్యర్ ఎమోషన్స్ ఉన్నాయి, లోవర్ ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషనల్ అనేది ఏదైతే ఉందో అది, దానికి మనం ఇప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని మనం ఒక ల్యాబ్ టెస్ట్ లా చూస్తున్నాం. అంటే మనం ఇప్పుడు మానవుడిగా మనం చాలా వరకు లాజికల్గా మనం అర్థం చేసుకోగలుగుతాం దేన్నైనా. అంటే లాజికల్ అండర్స్టాండింగ్ తోటి మనం తెలుసుకుంటే, ఇప్పుడు మనకి ఏదన్నా రోగం వచ్చింది అనుకోండి, జబ్బు వచ్చింది, జబ్బుకి ఏం చేస్తాము మనము, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దాన్ని మనకి ఆ జబ్బు గురించి సంబంధించింది మనల్ని ఆయన ఎలాగా రికగ్నైజ్ చేస్తాడు అంటే ఆయన టెస్టులు చేస్తాడు. టెస్టులు చేసినప్పుడు ఆ టెస్టుల ద్వారా మనకి ఈ టెస్టుల ద్వారా మనకి అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా మనలో హిమోగ్లోబిన్, వైట్ సెల్స్ తక్కువ ఉన్నాయా, బ్లడ్ కౌంట్ ఎలాగుంది, ఇవన్నీ కూడా మామూలుగా చూస్తే తెలియదు. ఇంకా ల్యాబ్ టెస్ట్లో అంతర్గతంగా సూక్ష్మాతి సూక్ష్మ స్థాయిలో విశ్లేషణ చేస్తేనే
మనకి కరెక్ట్‌గా అర్థమవుతది. అలాగే మనం ఇక్కడ గూడా ఏం చేస్తున్నామంటే భావ భావమయ ప్రకంపనల్ని మనం విశ్లేషణాత్మకంగా చూడాలంటే దానికి సంబంధించిన భూమి మీద ఉన్న వ్యవస్థలేంటి? అవి ఎలాగ మనకు సపోర్ట్ చేస్తున్నాయి? అవి ఎలాగ మనకి హెల్ప్ చేస్తాయి? ఏది పట్టుకుంటే ఏది దొరుకుతదనేది మనం విశ్లేషించి చేసుకోవడం వల్ల అంటే భూమి మీద ఉన్న హెల్ప్ లైన్‌లు తెలుసుకోవడం వల్ల మనము ఈ ఈజీ అవుతుంది. మనం అందుకోగలుగుతాం మనకు కావాల్సింది. ఇక్కడేంటంటే భూ అంటే ఈ భావన అనేది ఏంటి? భావమయ, భావనాత్మక ఏదైతే ఉందో ఇది శక్తి ప్రేరేపణతో జరిగే శక్తి అనేది అంటే మూలాధార శక్తి ఫిమేన్ ఎనర్జీ. ఫిమేన్ ఎనర్జీ ద్వారాయే వీటి యొక్క ఉత్పన్నం జరుగుతుంటది. అంటే ఇవి బుద్ధి లేని జంతువుల్లో కూడా అంటే బుద్ధి అనేది లేని జంతువుల్లో కూడా అంటే ఆల్ సేంటియంట్ బీయింగ్స్ అంటే మనం బుద్ధి గల జీవులు అంటాం సేంటియంట్ బీయింగ్స్. అంటే సేంటియంట్ కాన్ బీయింగ్స్ మనిషి తప్పితే ఇంకేవైతే చాలా వరకు రకరకాల జలచరాలు పక్షులు ఇవన్నీ అయితే ఉన్నాయో వాటికి కూడా ఏదో స్థాయిలో ఎమోషన్ ఉంటది. ఎందుకంటే వాటికి ప్రాణభయం ఉంటది. ఆకలి ఉంటది. ఆకలి దప్పికలు ఉంటాయి. ప్రాణభయం ఉంటది. తర్వాత దాని సంతానోత్పత్తి, సంతాన క్షేమాన్ని కూడా చూసుకుంటది. ప్రతి జీవి కూడా. అంటే మీరు ఏం చూడాలంటే శక్తి ఉన్న ప్రతి చోట అంటే ఆ భావనాత్మకమైన ఏదో స్థాయిలో ఏదో రకంగా ఉంటది. దాని యొక్క అంటే శక్తి అనే ప్రకంపనలతో అంటే ఎనర్జీ ఏదైతే శక్తి అంటున్న అమ్మవారు శక్తి ఆ ప్రకంపనలకు ఆ శక్తి ఉన్నప్పుడు ద్వారా జనించే ప్రకంపనల ద్వారా వాళ్ళ వాళ్ళ మనుగడ గురించి వాళ్ళ జీవచర్యల గురించి సంబంధించిన ఎమోషన్ ఏదో స్థాయిలో ఉంటాయి. బుద్ధిజీవుల్లో చాలా ఎక్కువ స్థాయిలు ఉంటాయి. బుద్ధులు దాటి ఇంకా ప్రజ్ఞాస్థితిలో ఉన్నోళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ లోతైన పరిజ్ఞానం ఉంటది. కాతే శక్తి ఉన్న చోట ఫిమేల్ ఎనర్జీ ఏదైతే శక్తి ఉన్న చోట ప్రకంపనలు ఉంటాయి కాబట్టి ప్రకంపనలు భావమయంగా అనేది ఏదో స్థాయిలో ఉండడం జరుగుతుంది. ఈ భావమయ ప్రకంపనలకి ఏంటి కారణం అంటే గనక భూ అయస్కాంత క్షేత్ర తరంగాలు. అంటే ఇది సైంటిఫిక్ గా అంటే భూమి శక్తిని కలిగి ఉంటది. ఆ శక్తిని మనం మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటాం. భూమి మీద శక్తి అపారంగా ఉంది కాబట్టే మనకి మిగతా ప్లానెట్స్ మీద భూమికి ఉన్నంత హయ్యర్ గ్రావిటీ లేదు. ఆ గ్రావిటీ లేకపోవడం వల్ల అంటే శక్తి అనేది బలంగా దృఢంగా లేకపోవడం వలన అక్కడ ప్రకంపన తరంగాలకి అనుగుణమైన ఎవల్యూషన్ ప్రాసెస్ జరగడానికి అవకాశం లేదు. ఎవల్యూషన్ అంటే పురోగతి చెందడానికి అసలు జీవము పుట్టుక అవ్వాలంటే కూడా ఈ శక్తి అయస్కాంత తరంగాలు ఈ అయస్కాంతం అంటేనే శక్తి క్షేత్ర తరంగాలతోటే భావమయ ప్రకంపనలు కూడా మనకి వృద్ధి చెందుతాయి. శక్తి అయస్కాంత తరంగాలు బలంగా ఉంటే భావమయం బలంగా ఉంటది. ప్యూర్గా ఉంటే అంటే ఆ ఎనర్జీ సెటిల్ గా ఉంటే అది కూడా మనకి సెటిల్ లెవెల్లో ఉంటాయి. ఏంటి సెటిల్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ రకరకాల తరంగాలు ఉన్నాయి. మనం ఏదన్నా పెద్ద క్లాసు చేసినప్పుడు ఇవి డీటెయిల్ గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్క్రీను పెద్దగా ఉండాలి. తర్వాత ఇందులో బేసిక్ గా చెప్పుకుంటే మనం షార్ట్ కట్ లో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే భూ ప్రకంపనలు. భూమికి కూడా ఆరా ఉంటది. ఆ ఆరా ఎలాగ ఏర్పడుతుంది అంటే ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డే. ఈ ఫీల్డ్ ని ఆరా అంటాం. అంటే విద్యుత్ అయస్కాంత తరంగాల్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. భూమికి ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది చూసారా కిందన. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. అయ్యో షేర్ మరి చెప్పలేదు, నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నానుగా. నేను అయ్యింది అనుకున్నా. అదే నేను మరి వెంటనే చెప్పాల్సింది, నేనేమో షేర్ చేశాను అనుకొని చెప్పుకొని అదే చూడండి అంటే ఎక్కడ చూడాలో అర్థం కాలేదు. సార్ స్క్రీన్ షేర్ చేశారు అనుకున్నారా ఏంటి? షేర్ చేశాను అనుకోని చెప్పుకోవద్దు. అయ్యో జూమ్లో మ్యాగ్నిమైజ్ చేయాలి. నేను ఆల్రెడీ చేసేసాను అనుకొని చెప్పుకొని పోతున్నా. అయ్యా మొదటి నుంచి చెప్పాలి ముందు. ఇది కనబడుతుందా? ఇప్పుడు కనిపిస్తుందా?
ఎస్ సార్, ఎస్ సార్, హలో. కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు దివ్యధరణి అమ్మవారు, ఆ, మన భువనేశ్వరి మాతకి, ఆ భువనేశ్వరి మాతకే, అంటే భువనేశ్వరి మాత ఎనర్జీ ఫీల్డ్ గా ఉంటది. ఆమె దివ్య మహాశక్తి. ఆమె యొక్క భౌతిక రూపమే దివ్యధరణి భూమాత. ఆ భూమాతకి శక్తి ఉండడం వల్లే మనము భావ చైతన్య ప్రకంపన కలిగి ఉంటది భూమి. ఎవరికైతే ఉన్నతమైన భావ చైతన్య ప్రకంపనలు ఉంటాయో, ఉన్నత అంటే దాని కాగ్నిషన్ అంటే ప్రజ్ఞా శక్తితో కూడిన భావ చైతన్య ప్రకంపనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి దివ్య శక్తుల యొక్క పూర్తిగా వాళ్ళు దివ్య శక్తుల యొక్క స్వీకరణలో ఉంటారు. దివ్య శక్తుల స్వీకరణలో ఉండడం అంటే వాళ్ళకి ఈజీగా సిద్ధులు శక్తులు అందుకే ఉంటాయి. ఎవరితో ఎలా జరుగుతుంది అంటే అది దివ్యధరణ అనుగ్రహంతో జరుగుతుంది. అంటే ఆమె యొక్క పర్మిషన్ తోటే సమస్త దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అస్తిత్వము, అంటే వారి యొక్క ఎనర్జీ ఫీల్డ్, దాని ద్వారా సమస్త దివ్య దేవతలు నిండి ఉంటారు. కాబట్టి భూమి మీద మనం ఎప్పుడైతే భూమి యొక్క అత్యున్నతమైన భావ చైతన్య ప్రకంపనలు కలిగి ఉంటామో అప్పుడు మనకి సకల దివ్య శక్తులు కూడా మనకి స్వీకరిస్తాయి, మనల్ని స్వీకరించగలుగుతాయి. అంటే నేను ఎందుకు స్వీకరించడం అనే వర్డ్ వాడుతున్నానంటే, మనం ఊరికినే దేవతలని కింద మీద పడతాం కానీ మనకంట మనల్ని అందుకొని మనకి అన్నిటిని సాకడానికి ఒక తల్లి ఎలాగైతే తన కన్న బిడ్డని సాకడానికి, అంటే హక్కుని చేర్చుకోవడానికి, లేకపోతే ప్రేమించడానికి, లేకపోతే ఆకలిగా ఉన్న పిల్లోడికి, చంటి పిల్లోడికి పాలు ఇవ్వడానికి ఎంత తాపత్రయపడుతుందో దేవతలు కూడా మన గురించి అంతే తాపత్రయపడతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కానీ పడినా సరే వాళ్ళని అందుకునే ఫ్రీక్వెన్సీలో మనం లేకపోవడం వల్ల మనం ఒక వియోగాన్ని భరిస్తున్నాం. ఏంటంటే వాళ్ళని అందుకోలేకపోతున్నాము. వాళ్ళు మనల్ని సాకాలనుకున్నా, కోరికున్నా, మనల్ని అన్ని రకాలుగా సాకాలనుకున్నా మనల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే మనం కొన్ని రకాల మాయలోని ఉన్న మూలాధార పరిస్థితుల్లో ఇరుక్కున్నాం. మనం నిన్న చెప్పిన క్లాసులో మూలాధార పరిస్థితి ఏంటంటే మనకి ఏది కనిపిస్తుందో, ఏది వినిపిస్తుందో, ఏది తెలుస్తుందో ఆ పరిధుల్లో మనం గుడ్డిగా జడ్డోళ్ళలాగా ఉండిపోతున్నాం. ఇది ట్రూత్. అంటే ముందు క్లాసుల్లో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది మనం ఎందుకు లాక్ అవుతున్నాం అనేది. అయితే మనము పూర్తిగా దివ్య దేవతలు అన్నీ కూడా మనల్ని సాకడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ పనే అది. అయినా సరే అంటే మనకి అష్టైశ్వర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, ఆయురారోగ్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మనల్ని అన్ని రకాలుగా మనకి దేవతలు ఏ రకంగా కొన్ని లక్షల సంవత్సరాలు బతుకుంటారో అష్టైశ్వర్యాలు, ఆయుష్లు అన్ని సమస్తము వాళ్ళ దగ్గర ఉంటాయో అవన్నీ మనకు భౌతిక రూపంలో ఉన్న మనకు కూడా ఇవ్వాలని, సాకాలని వాళ్ళకి. ఎందుకంటే అపారమైన శక్తి ఎవరికి ఉంటుందో అనంతమైన ప్రేమ ఉంటుంది. అంటే ఈ దివ్య దేవతలు అందరికి కూడా అనంతమైన శక్తి ఉంటుంది. కాబట్టి అపారమైన ప్రేమతో మనల్ని వాళ్ళ స్థాయిలో చూడాలనే కోరుకుంటారు. కానీ మనం వాళ్ళని అందుకోలేకపోతున్నాం. వాళ్ళు మనకి ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా భూమి మీద ఉండడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. అయినా సరే చాలా మంది పరమ గురువులు, యోగులు ఆ దేవతలకి మనకి ఏదో రకంగా కనెక్షన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. భూమిని కాపాడుతూనే ఉన్నారు, మనల్ని సాగుతూనే ఉన్నారు. అంటే ఎలాంటి మనం బురదలో మునిగిపోయినా, ఇరుక్కుపోయినా, ఊబుల్లో కూరుకుపోయినా సరే వాళ్ళు ఎక్కడికెక్కడో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనకి ఏదో దారిని ఏర్పరుస్తూ మనకి బయటపడేయడానికి, ఆ దివ్య దేవతల అనుగ్రహం పొందడానికి రకరకాలుగా మనకి ఈ మాస్టర్స్, అంటే హిమాలయ మాస్టర్స్, దానికి సంబంధించిన గురువులు, పరమ గురువులు అందరూ మన మీద దృష్టి పెడుతూనే మనకి ఓపికగా మనల్ని సాగుతూనే ఉన్నారు, దారి చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి దివ్య దేవతలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే అందుకోవడానికి మనకేం కావాలంటే మన ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. అంటే మనము తామసికమైన పరిధుల్ని దాటాలి. తామసికం అంటే ఏంటి? రొటీన్ లైఫ్ లో బతికేయడం, అలాగే చచ్చిపోవడం, మళ్ళీ ఎక్కడో ఇసురు కొట్టినట్టు ఎక్కడో మళ్ళీ పుట్టడం, మళ్ళీ కర్మల గాడిద ఏదో మురికి గొట్లు మోసినట్టు చాకలవాడ దగ్గర మళ్ళీ మురికి గొట్లు, అంటే మళ్ళీ పాతవన్నీ ఆ కంపెనీ కూళ్ళని అంతా కూడా మళ్ళీ మొయ్యడు గాడిదలాగా.
అంటే మనం ఈ రొటీన్ ఫ్రేమ్లో ఇరుక్కుపోతున్నాం. ఆ రొటీన్ ఫ్రేమ్లో ఇరుక్కోవడం వల్ల హెల్ప్ చెయ్యడానికి తాపత్రయం ఉన్న దేవతలు మనకి రీచ్ అవ్వలేకపోతున్నారు. ఆ రీచ్ అవ్వడానికి లేదు అంటే వాళ్ళు మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ఫ్రీక్వెన్సీకి తగిన విధంగా వాళ్ళు ఇమీడియట్గా మన దగ్గరే ఉంటారు, మన అంగట్లోనే ఉంటారు. వాళ్ళు మనం స్వీకరించడానికి దివ్య శక్తుల స్వీకరణకు సిద్ధంగా ఉన్నారు. కానీ దానికి దివ్యధరణ అనుగ్రహంతో జరుగుతుంది. అంటే ఉన్నత భావ ప్రకంపన కలిగి ఉన్నప్పుడు మన దివ్య సర్వ సిద్ధులు శక్తులు అన్నీ మనకి ఇవ్వబడతాయి. దివ్యధరణ అన్న అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కల్పించబడుతుంది. ఆమె సిద్ధంగా ఉంది. కాకపోతే మన ఫ్రీక్వెన్సీస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్లాస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మీకు అర్థమైపోతుంది. మనం ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీకి ఎలా రీచ్ అవ్వాలి, ఎలాగ మన దివ్య దేవతలు పట్టుకోవాలి, వాళ్ళకి మనం ఎలాగ అందుబాటులో తెచ్చుకోవాలి, మన జీవితంలో మొత్తం అన్ని బ్రేక్ చేస్తూ మనం దేవతల్లాగా ఎలా జీవించాలన్నది మీకు ఈ క్లాస్లో తెలుస్తుంది. అందుకే ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో భావ చైతన్య ప్రకంపనల్ని, ఈ భావ చైతన్య ప్రకంపనలకు కారణం ఏంటి? శక్తి. ఆ శక్తిని మనం మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటాం టెక్నికల్గా. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది, ఈ శక్తి అనేది ఈ భూమి అంటేనే మీరు దివ్య ధరణి అనుకోండి. మనం భూమి అనేది మామూలుగా టెక్నికల్గా వాడిన అమ్మవారైన దివ్య ధరణి. ఆమె యొక్క ఆరాయనే భూమి యొక్క క్షేత్రము, అయస్కాంత క్షేత్రం. ఆ అయస్కాంత క్షేత్రము మనం ఆరాకి పక్కన ఎలా కనబడుతుంది అంటే భూమాత ఆరా ఇక్కడ 4 వైపుల పుంజాలుగా సౌత్ పోలు, నార్త్ పోలు, ఈ ఎనర్జీ ఇలా గ్రిడ్ అనేది మనకు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మనుషుకు కూడా సేమ్ మనకు కూడా ఆరా ఉంటుంది, అవి కూడా చూద్దరు కానీ. అలాగే భూమాత యొక్క ఆరా, ఆమె క్షేత్రము అంటే భూ అయస్కాంత శక్తి క్షేత్రము, ఆ పుంజాలు, తర్వాత ఆరా, దానికి సంబంధించిన ఆరా ఒక సైడ్ ఇవ్వబడింది. సో ఇప్పుడు ఇందులోని ఈ ఆరాలో కూడా రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. అంటే దీన్ని బేసిక్గా ప్లాస్మా అని చెప్తాము. అంటే ఈ ఆరా ఫీల్డ్నే, భూమాత యొక్క ఆరా ఫీల్డ్నే మనము శక్తి, అంటే ఒక శక్తి రూపంలో ఉన్న, శక్తిగా ఉన్నటువంటి ఒక ద్రవ పదార్థం లాంటిదే. అంటే ఒక తల్లి యొక్క బిడ్డ ఎలాగైతే ఒక చిన్న సీడ్ ఎలాగైతే ఒక బిడ్డగా మారడానికి, శిశువుగా మారడానికి తల్లి కడుపులో ఆ ఉమ్మనీరు ఎలాగైతే ఆ పిల్లోడికి సర్వశక్తుల్ని అంటే ఆక్సిజన్తో సహా ఎలాగైతే అందజేయబడుతుందో, సేమ్ అలాగే ఈ భూమాత మీద కూడా ఈ భూమాత యొక్క ఆరాలోనే మనకి ఒక శక్తి అనేది ఉంటుంది. అంటే సకల జీవకోటి కూడా పెంపొందించడానికి కావాల్సిన శక్తి. ఆ శక్తి, ఈ శక్తితో కూడుకున్న ఆమె ఆరాలో ఉన్న ఈ శక్తి యొక్క ప్రకంపనలే ఈ భూ అయస్కాంత శక్తి క్షేత్ర తరంగాలతో నిండి ఉన్న ఈ ప్రకంపనాత్మకమైన ఈ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం ప్లాస్మా అని కూడా అంటాం. దాన్ని ఆ శక్తి క్షేత్రము ప్లాస్మాగా చెప్పచ్చు. ఈ ప్లాస్మాలో కూడా బేసిక్గా అయితే 3 రకాల వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కిందన కట్ షాట్ లో మనము ఒకటి కోల్డ్, హాట్, ఇంకోటి ఏంటంటే మధ్యస్థంగా ఉన్నది. 3 రకాలుగా ఇక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. మీరు కోల్డ్ అనుకుంటే, కోల్డ్ అనే దాన్ని మీరు ఎలా చెప్పుకోవచ్చు అంటే తామసికమైనది. అంటే కోల్డ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే మనల్ని, అంటే కోల్డ్ ఎలా చెప్పుకోవచ్చు అంటే రాత్రి, అంటే అది ఒక చంద్రనాడి అనుకోండి మీరు సింబాలిక్ గా. చంద్రనాడి రాత్రి లేకపోతే మనకు పడుకోవడానికి గానే జీవన చర్యలు, జీవన క్రియలు, బాడీ బ్యాలెన్స్ అవ్వాలి, రీజనరేట్ అవ్వాలి, మళ్ళీ రీబూట్ అవ్వాలి. అందరికీ కావాల్సిన ఎనర్జీలకి మనము ఆ రకమైన ఎనర్జీల్ని కోల్డ్, ఇక్కడ కోల్డ్ రకమైన అంటే భూఅయస్కాంత శక్తి క్షేత్రము కోల్డ్ బ్లూ కలర్ అనేది ఇక్కడ కోల్డ్ ప్యాటర్న్ ను కలిగి ఉంది. దీన్ని చంద్రనాడి కింద అనుకోండి. తర్వాత ఎల్లో కలర్ ఏంటంటే హాట్. హాట్ అంటే అది సూర్యనాడిగా చెప్పుకోండి. అంటే పొద్దున్న లేస్తే మళ్ళీ జీవన క్రియల్ని బూటప్ చేసి అన్ని యాక్టివ్ చేసి, అంటే రజోగుణానికి సంబంధించిన అంటే తత్వాల్ని, అంటే అన్నిట్లు ఎదగడము, పెరగడము, ముందుకు నడవడం అనే దాన్ని క్రియేట్ చేస్తే ఈ ఫ్రీక్వెన్సీ. 3వ ఫ్రీక్వెన్సీ అంటే రెండిట్లు బ్యాలెన్స్డ్. అంటే రెండోళ్ళు బ్యాలెన్స్డ్ అంటే అది సత్వ గుణము అని మీరు
తీసుకోవచ్చు. సత్వగుణం అంటే బ్యాలెన్స్డ్, అంటే ఒకటి చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్న నాడి. అంటే మీరు ఎప్పుడైతే ఈ సుషుమ్న నాడిని రీచ్ అవుతున్నప్పుడే మనం ఎప్పుడు కూడా తరుడయి ఎన్లైట్మెంట్ ఎలాగైతే ధ్యానంలో పొందగలుగుతామో, ఇక్కడ కూడా మీరు ఈ స్థితిని పొందినప్పుడే, అంటే మేము నిన్న కూడా చెప్పాము చాట్లో, సత్వగుణానికి వెళ్ళిన తర్వాతే మనం మిగతా అంటే శుద్ధ సాత్వికము, తర్వాత నిర్గుణము, లేదంటే ఆ పైన నిర్వాణము, పరినిర్వాణము, మహానిర్వాణము అనే స్థితులు అనేది మనకి ఏర్పడతాయి. అవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సత్వగుణం. మీకు నిన్న కూడా క్లియర్ గా చెప్పాను. అంటే తామసికము, రజోగుణాల్లో ఉంటే గనక ప్రాపంచికంగా ఉంటాం మనం. అంటే మనం ఎప్పుడైతే తామసికంగా ఉన్నోళ్ళు ఏంటంటే నాది నేను, అంటే కులము లేకపోతే ప్రాంతీయ తత్వాలు లేకపోతే వాడికి సంబంధించిన పరిధులు పరిస్థితులకు మాత్రమే ముడిపడి ఉంటది వాడి జీవితం అంతా. అంటే వాడు అలా అంతే ఉంటాడు. మీరు ఎవరైనా సరే కులాల గురించి కానీ ప్రాంతీయ తత్వాలు కలిగి ఉండడం కానీ, అంటే అభిమానం ఉండడం ఓకే, కానీ అది లైఫ్ పర్పస్ గా తీసుకుంటే మటుకు వాడు లాక్ అయిపోతాడు. తర్వాత రజోగుణం అంటే ఏంటి? రజోగుణం అంటే వాడు సోషల్ సర్వీస్ చేస్తాడు. అంటే సోషల్ సర్వీస్ ఎక్కువగా అలైన్మెంట్ అయ్యి ఉంటాడు. అంటే పుణ్యకర్మలు చేస్తాడు. పుణ్యకర్మలు చేయడం కూడా మళ్ళీ ఒక కర్మే కదా. అంటే కర్మాతీతం అనేది, అంటే పుణ్యకర్మ ఎందుకు చేస్తాడంటే వాడికి నచ్చింది కాబట్టి, వాడికి పుణ్యం కావాలి కాబట్టి, వాడికి లేకపోతే అభిమానం ఉంది కాబట్టి, వాడికి చెయ్యాలనిపిస్తుంది కాబట్టి. అంటే అక్కడ కూడా వ్యక్తిగతమే ఉంది. అంటే ఒకటేమో రజోగుణముడు ఏమొచ్చి ఇది మూలాధారంలో ఉన్నోడు, తామసికంగా ఉన్నోడు, వాడు పరిధుల్లో వాడు ఏదో బురదలో పద్దిలాగా బతుకుతుంటే, రజోగుణం అన్నోడు ఏదో నలుగురికి నేనేంటో చూపించుకోవాలనే అహంకారం. అంటే అహంకారానికి రెండు పరిధులు. రజోగుణము ఒక్కో రకం పరిధి అయితే యాక్టివ్ అయితే, తామసిక గుణం రెండో రకమైన అంటే ఇన్యాక్టివ్ ప్రాసెస్. అంటే ఇన్యాక్టివ్ ప్రాసెస్ అంటే ఈడు కోల్డ్ బ్లడెడ్ గా వాడికి ఎవడెలా పోయినా పర్లేదు, వాడి స్వార్థము, వాడి జీవితం, వాడి ఫ్యామిలీ, వాడికి ఎంత అర్థమైందో ప్రపంచంలో అంతవరకే ఉంటాడు తామసిక గుణం. రజోగుణం ఏంటంటే ఎక్స్ప్లోర్ చేస్తాడు, కానీ ఎక్స్ప్లోర్ చేసిన సరే ప్రతి చోట తన ఐడెంటిటీని ఎత్తుక్కుంటాడు. యాక్టివ్ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి. 4 మంచి పనులు చేసినా సరే వాడి యొక్క ఉద్దేశపూర్వకంగా చేస్తాడు తప్పితే నిష్కామ కర్మతో చేసినోడు సత్వగుణం. అంటే వాడికి అంటే ఇవన్నీ రెస్పెక్టివ్ టు ఎనీ టైప్ ఆఫ్ సిస్టమ్ ను, అంటే నాది నేను అనే దాటి పరిస్థితుల్లో ముందుంటాడు. వాడు సత్వగుణంలో ఉంటాడు. ఆ సత్వగుణంలోకి వచ్చినోడి దగ్గర నుంచి మొత్తం స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే వాడు నిర్వికారము, నిర్గుణము, లేకపోతే నిర్వాణము, పరినిర్వాణము, అదే మహానిర్వాణము, ఇలాగా అంచెలంచెలుగా వాడు ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వాడు ఈగోకి రెండు రకాలుగా ఉన్న యాక్టివ్, ప్యాసివ్ యాక్టివ్ అన్నట్టు, రజోగుణం అంటే తమో గుణంలో రజోగుణంలో ఉన్నోడు కర్మలతోటి కర్మచక్రంలోనే ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే ఇద్దరు కర్మలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. అంటే కర్మరహిత నిష్కామ కర్మ అనేది సత్వగుణానికి, అంటే జ్ఞానం ఉన్నోడే సత్వగుణాన్ని అందుకోగలుగుతాడు. అంటే ఇక్కడ ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మనం పట్టుకోగలగాలి. ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే ఉందో మనకి, అంటే రెండిట్లది, అంటే అటు చంద్రనాడి, అంటే ఇందులోని ఏంటంటే సుషుమ్న అనేది ఒంటరి అయిపోవడం కాదు. ఆ సుషుమ్న అనేది రెండింటిని సపోర్ట్ తీసుకుంటది. అంటే అవసరాన్ని బట్టి అటు మనలోని రాత్రి, ఇప్పుడు మనం ఏదో సత్వగుణంలోకి వెళ్ళిపోయామంటే ఇక రాత్రంతా పడుకోకుండా మెడిటేషన్ చేయాల్సిన పని లేదు. పడుకోవచ్చు, అవసరమైనంత పడుకోవచ్చు, అవసరమైనంత పని చేసుకుంటే, అంతకు మించి ఫస్ట్ ప్రియారిటీ జ్ఞానాన్ని తెలుసుకోవడం. జ్ఞానం ద్వారా ముందుకెళ్ళడం. కర్మలు దాటగలడానికి ఏ మార్గాలు ఉన్నాయి, దానికి ఏ దైవ శక్తుల్ని అందుకోవాలి, దేవతా శక్తుల్ని ఎలాగా, అంటే మనకున్న లైఫ్ లైన్లు అన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. ఆ లైఫ్ లైన్ ద్వారా ముందుకెళ్ళడము, మనం ఒక పుష్పంలా వికసించడం ఎలాగా, లేదంటే ఒక అత్యద్భుతంగా జీవించడం ఎలాగా, అసాధారణంగా మనము ఈ దేశానికి ఏం చేయగలుగుతాం, తద్వారా వచ్చే భవిష్యత్ తరాలకి ఏ విధంగా మన జ్ఞానాన్ని అంటే గైడ్ చేయగలుగుతాం. అలాగే ఉన్నతమైన సత్వగుణంలో వాళ్ళకి వాళ్ళు అక్కడ ఏం ఉండదు, నాది అనేది ఉండదు. అందరికీ మొత్తం అంటే ఈ విశ్వానికి ఏది కరెక్టో, విశ్వానికి సంబంధించిన ఏది సరైన దారో దాని మీద వాళ్ళు దృష్టి పెడతారు. వాళ్ళే
హయ్యర్ ఫ్రీక్వెన్సీలకి రీచ్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ భూ అయస్కాంత క్షేత్రం, ఇదే మనం చెప్తున్నాం ఇవాళ టాపిక్. అంటే ఇక్కడ ఏమన్నాము అంటే ఉన్నతమైన మనకి భావ చైతన్య ప్రకంపనలు కావాలంటే మనం కొద్దిగా ఈ అయస్కాంత శక్తి, మనం ముందు అదే చూసాం, అయస్కాంత శక్తి గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ అయస్కాంత శక్తి క్షేత్రము కిందన ఆర్డర్స్ ఉన్నాయి. ఈ అయస్కాంత ముందు బేసిక్ గా మనం ఏమంటాము, దేహబలము, దేహబలము, బుద్ధి బలము, దైవ బలము, ఈ 3 ఆర్డర్స్. ఫస్ట్ దేహబలము అంటే మనం తము రజో గుణాలతో ఉండాలి, లేకపోతే మనం తినము తెయ్యము, అంటే అది చాలా తక్కువలో తక్కువ, ఒక 25% అన్నట్టుగా దాన్ని మనం 25% లోపల, వీలైతే 10% మనం రజో అంటే ఈ 2 తమో రజో గుణాల్లో ఉంటే, మిగతా సత్వగుణంలో మనం పెంచుకునే దాన్ని బట్టి మన ఆ పైన దైవ శక్తి అంటే హయ్యర్ ప్రకంపన, ఉన్నత భావ ప్రకంపన, జ్ఞానం వల్ల ఉన్నత భావ ప్రకంపన రీచ్ అయ్యి దివ్య శక్తుల్ని పూర్తిగా మనం అనుకూలంగా తెచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ ఏముంది, మనం ఇక్కడ రాసాము ఒకటి ఫిజియోలాజికల్ అంటే మొత్తము మన భౌతికానికి సంబంధించిన, భౌతికము, మనస్సు ఇవన్నీ కలిపి, అంటే ఆరోగ్యకరమైన ఉండే ఫిజియోలాజికల్ స్టేట్ ఆఫ్ మన పరిస్థితి బాగుండాలి. తర్వాత మైండ్ ఇంటలెక్చువల్, తర్వాత స్పిరిచువల్, డివైన్. అంటే ఇది 1 to 3. ఇక్కడ ఫస్ట్ ఈ రెండిట్లో కామన్ ఏంటి, బాడీ ఉంది, స్పిరిట్ ఉంది. మనం అంతా స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ మనం తెగ మాట్లాడేస్తుంటాం. అయితే స్పిరిచువల్ జర్నీ కంటే మన ఫిజియోలాజికల్, ఈ భౌతిక శరీరానికి ఆ దివ్యత్వానికి మధ్యన ఏముంది, మైండ్ ఉంది. ఏ మైండ్ ఉండాలి మనకి, భావమయ ప్రపంచం కలిగిన మైండ్ కలిగి ఉండాలి. ఇంటలెక్చువల్, నాట్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అంటే భౌతిక సంబంధించిన వ్యవహారాల్లో తెలివితేటలు కలిగి ఉండడం. తెలివితేటలు కాదు, ప్రజ్ఞాశక్తి కలిగి ఉండాలి. అంటే జ్ఞానాన్ని పెంచుకుంటే ప్రజ్ఞాశక్తి అనేది పెరుగుతుంది. ప్రజ్ఞాశక్తికి అనుకూలమైన ఆ లోతైన విజ్ఞానం ఉన్నప్పుడు మనము డివైన్ గా ఉన్న, అంటే సూక్ష్మ లోకాల్లో ఉన్న శక్తుల్ని, లేదంటే అసాధారణ శక్తుల్ని కానీ, అసాధారణంగా ఉన్న దివ్య దేవతల యొక్క సామర్థ్యాల్ని మనం చాలా అనుకూలంగా మనం ఒక లైఫ్ లైన్ లాగా మార్చుకొని మనం ప్రతిదాన్ని పొందొచ్చు. అయితే ఆ పొందడం వెనకాల ఇక్కడ మనం అంటే ఏంటి మనం ఏమి చేయగలుగుతాం, రైట్ సైడ్ ఇచ్చాం. అంటే రైట్ కర్మ ఫస్ట్ బేసిక్ గా బాడీ లెవెల్లో ఏంటి ఉండాలి అంటే, మనం ఎదుగుదలకి రైట్ కార్మిక్ ప్యాటర్న్స్ లో ఉండాలి. రైట్ కార్మిక్ అంటే ఏది అయితే మనకి ధర్మార్థ కామ మోక్షానికి అనుకూలమైన రూట్ లో ఉన్నప్పుడే మనం ఈజీగా అది మనకి మన బాడీ, మన ఫిజియోలాజికల్ కండిషన్స్ అన్ని కూడా ముందుకు వెళ్ళడానికి నేచర్ మనకి సపోర్ట్ అవుతుంది. అంటే నేచర్ లో దివ్య దేవతలకు అందుకోవడానికి ఒక దారి ఏర్పడుతుంది. తర్వాత రైట్ విజ్డమ్, అంటే రైట్ విజ్డమ్ ఏంటంటే సరైన జ్ఞానం. సరైన జ్ఞానం అంటే ఏంటంటే ఆత్మజ్ఞానమే సరైన జ్ఞానం, మళ్ళీ లోక జ్ఞానం కాదు. అంటే ఆత్మజ్ఞానం అంటే అబ్సల్యూట్ ట్రూత్, అంటే సత్యం తెలుసుకోవడం. అంటే ధర్మం అనేది మనము రైట్ కర్మ, సరైన కర్మని ధర్మంతో మనం దాటగలుగుతాం. కానీ జ్ఞానం సత్యాన్ని చేరుకుంటేనే అసలైన జ్ఞానం, అదే హయ్యర్ విజ్డమ్. సత్యంతో కూడినవి, ధర్మం వేరు సత్యం వేరు. నేను టాపిక్ వచ్చినట్టు చెప్తాను, మీకు కూడా తెలిసే ఉంటది. అంటే సరైన సత్యంతో మనం కంప్లీట్ గా సత్యాన్ని తెలుసుకోగలిగిన స్థితి పొందినప్పుడు, అంటే అప్పుడు రైట్ విజ్డమ్ రీచ్ అయినప్పుడు, అప్పుడు మనం దివ్య ప్రణాళిక, డివైన్ మ్యాట్రిక్స్ అంటే దివ్య ప్రణాళిక, అది కూడా మదర్ నేచర్ ద్వారా అవుతుంది. ఇవి మనకి ఏదో మనకి అంటే, ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పాలి, భూమి మీద ఎంత మ్యానిపులేట్, మనకి ఎందుకు మనం లోవర్ ఫ్రీక్వెన్సీలో ఇరుక్కుపోయామంటే, భూమి మీద సనాతన జ్ఞానం చాలా రకాలుగా మ్యానిపులేషన్ జరిగింది. ఆ మ్యానిపులేషన్ ఎంత రకాలుగా జరిగిందంటే ఆఖరికి మన మీద మనకే డౌట్ వచ్చే అంత స్థాయికి దిగజారిపోయి ఉన్నాం ఈ రోజున. ఎందుకు అంటే సనాతన ధర్మం కాని ఏవైతే ఉన్నాయో, నేను అవి పేర్లు కూడా చెప్పచ్చు, సనాతన ధర్మంతో కానివి అబ్రహమిక్ రిలీజన్స్ అంటాం, క్రిస్టియన్, ఇస్లాం, అవన్నీ కంప్లీట్ ఫాల్స్ రిలీజన్స్ విచ్ ఈస్
మేకింగ్ యూ మెస్ టు అవర్ అంటే మనకి ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఎందుకంటే భూమి మీద అన్ని దేశాలు వాళ్ళవి ఉన్నాయి. సనాతన ధర్మం ఎక్కడ ఉంది? ఓన్లీ భారతదేశంలో ఉంది. అందుకే నేను భారతదేశం మొత్తుకుంటాను. ఎందుకంటే మనకి ఇది లైఫ్ లైన్. ఎవరికైనా ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఉన్న ఆఖరి లైఫ్ లైన్ భారతదేశం. ఎందుకంటే సనాతన ధర్మం ఇక్కడ మాత్రమే ఉంది, ఎప్పటికీ ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన సంస్కృతి ఎప్పుడు డిస్కనెక్ట్ అవ్వలేదు. మనం కొద్దిగా ఆదమరిచి ఉన్నాం అంతే. అంటే మనం మన జన్మలో మన లైఫ్ టైంలో దాన్ని సనాతన ధర్మం ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో దిగజారు ఉన్నాం. అంత అంతకుమించి చేయలేదు. అది సనాతన ధర్మానికి ఏమవ్వదు. ఎందుకంటే దాని సంబాల అనే పరమ గురువులు దాన్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటారో ఎప్పుడు ఉంది అది. త్రేతాయుగం రాముడు 18 లక్షల సంవత్సరాలు, సుమారుగా 18 లక్షల నుంచి స్టార్ట్ అయింది త్రేతాయుగం. అప్పటి నుంచి ఉంది, సత్యయుగం నుంచి ఉంది. అయితే కాకపోతే అది ఏదో రూపంలో ఇక్కడ సస్టైన్ అయ్యింది. ఇవన్నీ మధ్యలో పుడింగమని మధ్యలో ఒక 1000 సంవత్సరాలు కూడా నిలబడవు ఇవన్నీ. ఎందుకంటే ఇంత ముందు కూడా నేను ఎంతో హిస్టరీ స్టడీ చేశాను. ఇప్పుడు ఈ అబ్రాహ్మిక్ రిలీజన్ ఒక 2000 సంవత్సరాల లోపడే వచ్చింది. మరి నేను 10 లక్షల సంవత్సరాల్లోని రకరకాలు ఉన్నాయి. ముందు కూడా రకరకాల రిలీజన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ అన్ని ఆ టాపిక్ వచ్చినట్టు డీటెయిల్ గా చెప్తాను, మీరు ప్రూఫ్స్ తో సహా. అంటే మనము సనాతన ధర్మాన్ని ఉపయోగించుకోవాలి అంటే ముందు దేశభక్తి ఉండాలి. దేశభక్తిని అందుకోవాలనేది రెండింటితో ముడిపడి ఉంటది. భారతదేశము సనాతన ధర్మం ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది. అంటే ఎలాగుంటదంటే మనం డిఎన్ఏ అన్నది 2 ఎలిక్స్ అంటాం కదా. ఒక ఎలిక్స్ అంటే గోడలాగా ఒకదానికి దానికి మధ్యలో డిఎన్ఏ పోగుల్ని ఎలాగైతే 2 రకాలుగా 2 వైపుల నుంచి సపోర్ట్ చేసి నిచ్చెన లాగా. ఇప్పుడు నిచ్చెన ఎక్కాలి అంటే కనుక ఒక పోల్ కి మధ్యలో మీరు కర్ర గుచ్చితే అవదు. రెండో వైపు కూడా పోల్ ఉండాలి సపోర్ట్, అప్పుడే నిచ్చెన ఎక్కడానికి అవుతుంది. డిఎన్ఏ కూడా అలా హెలిక్స్ గా 2 ఎలాగుంటే అలాగే మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఎంత ఇంపార్టెంటో సనాతన ధర్మం అంత ఇంపార్టెంట్. సనాతన ధర్మం కావాలంటే భారతదేశం ఉండాలి, భారతదేశం అమోఘంగా ఉండాలి, భారతదేశం అద్భుతంగా ఉంటేనే సనాతన. ఇది ఇంటర్లింక్. ఒకటి భారతదేశం అనేది మనకు భౌతిక స్థితిగతుల్ని కల్పిస్తుంది. సనాతన ధర్మం మన ఉన్నత అంటే మన ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నత స్థితికి, కర్మల్ని దాటుకుని ఉన్నత స్థితికి పోవడానికి దారి చూపిస్తుంది. అంటే ఒకటి భౌతిక శరీరం లాంటిదైతే ఒకటి, రెండోది మనకి సెలెస్టియల్ కింగ్డమ్స్ ని రీచ్ అవ్వడానికి కావాల్సిన విజ్ఞానం, మహావిజ్ఞానం. రెండిట్ల మధ్యలో మనకు ఉన్నదే మనం చెయ్యాల్సింది, మన ప్రజ్ఞాస్థితిని పొందాల్సిన, మనం సాధించవలసిన జ్ఞానం రెండిట్ల మధ్యన ఉంది మనం పొందాల్సింది. కాబట్టి మాస్టర్స్ ఈ విధమైన అంటే ఈ దివ్యం అందుకే మన సనాతన ధర్మం ప్రతిదాని ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మీరు ఏదైతే ప్రకృతితో ఒకటే మీకు బెంచ్ మార్క్. ఏదైతే ప్రకృతిని అవాయిడ్ చేస్తారో, ప్రకృతిని ఇగ్నోర్ చేస్తారో, ప్రకృతిని పక్కన పెడతారో, మీరు సింపుల్ గా అదే ప్రూఫ్. అది డిమానిక్ ఇవిల్ స్ట్రక్చర్ అంటే ఆ సోల్స్ ని ట్యాప్ చేయడానికి, సోల్స్ ని తప్పుదో పట్టించడానికి, సోల్స్ ని మిస్గైడ్ చూడడానికి అంటే నాన్ హ్యూమన్ ఎలియన్ బీయింగ్స్. అంటే అవన్నీ తర్వాత టాపిక్ లో చెప్తాను మీకు తప్పకుండా. భూమి మీద ఎన్నో రకాలు ఉన్నాయి బీయింగ్స్. అంటే చాలా పురాతనమైనది భూమి మీద టెస్ట్ చేస్తున్న కొన్ని నెగిటివ్ పొలారిటీస్ లో ఉన్న నాన్ హ్యూమన్ అంటే మనిషి లీనియస్ తో కానివి కొన్ని, అంటే రాక్షస తత్వాలకి మించిన దిక్కుమాలవి చాలా ఉన్నాయి. అవే ఒక ట్రాప్ క్రియేట్ చేస్తుంటారు. మనం ఎలాగైతే చేపలు పడడానికి వల వేస్తుంటామో అవి ఎప్పుడు వల వేస్తుంటాయి. ఎందుకంటే అవి లక్షల సంవత్సరాలు బతుకుతూ ఉంటాయి భూమిని ఆధారం చేసుకొని. అంటే ఫిజికల్ ఫామ్ లోకి రావు. ఫిజికల్ ఫామ్ లోకి వస్తే మళ్ళీ అవి ఫిజికల్ రూల్స్ లో అప్లై అవుతాయి కాబట్టి అవి చచ్చిపోవాల్సి ఉంటది. అందువల్ల అవి డైరెక్ట్ ఫిజికల్ ఎంటర్ అవ్వకుండా ఒక వాళ్ళ ప్రాక్సీల్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటుంది. అంటే ప్రోటోటైప్ క్రియేట్ చేసుకుని వాళ్ళతోటి కంట్రోల్ చేస్తుంటది. అవి కావాలనుకున్నవి రీచ్ అవుతాయి. కాబట్టి మాస్టర్స్ ఇక్కడ చాలా మీరు ఒకటే బెంచ్ మార్క్. ఎప్పుడైతే ప్రాకృతి పరంగా ఉన్నదంతా కూడా దివ్యత్వానికి సంబంధించింది, ప్రకృతికి వ్యతిరేకంగా ఉన్నది అప్రాకృతికమైనవన్నీ కూడా మీకు వికృతమైన కొన్ని ఎంటిటీస్, వికృతమైన సంబంధించిన రాక్షస పిశాచాలకు సంబంధించిన ఆర్డర్ లో ఉన్నట్టే లెక్క. కాబట్టి మీరు ఇక్కడ ప్రాకృతి ఒకటే, ప్రాకృతికంగా ఉండాలి. మన సనాతన ధర్మం మొత్తం ప్రకృతితోటి అంత ముడిపడి ఉంటది. మొత్తం
మొత్తం ఎంటాంగిల్ అధిక ప్రకృతితో అన్ని రకాలుగా దాన్ని ఓవర్‌లాప్ చేశారు కాబట్టి ఋషులు, మహామునులు అది సేఫ్‌గా మనం ముందుకెళ్ళడానికి ఎన్నో రకాలుగా తోడ్పడతది. సులభంగా ముందుకెళ్ళడానికి తోడ్పడతది. అది ఎప్పటికి భూమి మీద ప్రకృతి ఉన్నంత కాలం ఉండి తీరుతది. దాన్ని ట్యాంపర్ చేయడానికి లేదు. అంత అద్భుతంగా మనల్ని మన సనాతన ఋషులు, యోగులు అదే సప్త ఋషులు ఆ ప్రజ్ఞా స్థితుల్లో సప్త ఋషుల ప్రజ్ఞ కలిగిన సంబాల యోగులు అంత చక్కగా దీన్ని అలైన్ చేశారు మనకి. అంటే మన యంత్ర మంత్ర తంత్రాల ద్వారా అయితేనేమి, హిందూ ధర్మంలోను కొన్ని రిచువలిస్టిక్‌గా అయితేనేమి, అంటే ఉన్నతమైన జ్ఞానాన్ని ధర్మాలుగా రకరకాలుగా ఇంకా అంతకు మించి కొన్ని రకాల రిచువల్స్‌గా దానికొక దారినైతే ఏర్పరిచారు ఎప్పటికి ఉండేటట్టు. అయితే పోతే ఇక్కడ ఏంటి భూభౌతిక హృదయ స్పందన. భూమికి ఒక హృదయ స్పందన ఉంది. ఏంటి ఆ హృదయ స్పందన? ఇందాక అనుకున్నాం. హైయెస్ట్ మ్యాగ్నెటిక్ రెడ్ కలర్ ఏదైతే అనుకున్నామో మనం ఎడా పింగళకు మించిన సత్వగుణపు ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో అనుకున్నాం, సుషుమ్నాడి లాంటి ఏదైతే ఫ్రీక్వెన్సీ అనుకున్నామో అదే భూమాత యొక్క స్పందన, హృదయ స్పందన. అది సెంటర్ పాయింట్ హృదయ స్పందన. అంటే ఇక్కడ అయస్కాంత శక్తి క్షేత్ర పౌనఃపున్య ప్రకంపనల యొక్క లయలు మరియు జీవుల హృదయ స్పందనల మధ్య సంక్లిష్ట అనుబంధం ఉంది. వీటిని జీవ చైతన్యాన్ని పునరుద్ధరించు ప్రతిధ్వనులు సుషుమన్ ఫ్రీక్వెన్సీగా గుర్తించబట్టాయి. దీన్ని అంటే భూమి మీద మహా యోగులు ఒక సైంటిస్ట్ రూపంలో కూడా వస్తారు. వాళ్ళు ఇందులో ఒక షోమెన్ అని చెప్పి ఒక జర్మన్ శాస్త్రవేత్త, ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ మాట్లాడుకుంటున్నామో సుషుమ్న నాడి అనే ఏదైతే కేంద్రమైన అత్యంత ఉన్నతమైన ప్రకంపనలు కలిగి ఉందో భూ అయస్కాంత శక్తి క్షేత్రం ద్వారా, ఆ ప్రకంపనలు మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే అది భూమికి హృదయ స్పందన లాంటిది. మాస్టర్, హృదయ స్పందన అంటే గనక అంటే ఆ హృదయ స్పందన భూమి మీద ఉన్న సకల జీవులతో ముడిపడి ఉంది. అంటే మన అస్తిత్వానికి ఆ భూమాత యొక్క హృదయ స్పందన ప్రచోదనంగా ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క బ్లడ్ లో ఉన్న మన బాడీలో ఉన్న ప్రతి సెల్ అంటే ఆ హృదయ స్పందనని అనుగుణంగా ప్రతి సెల్ కూడా వైబ్రేట్ అవుతుంది. కాబట్టి మనం భూమాతకి అనుగుణంగా మనం ఇక్కడ భూమాత ఇస్తున్న ప్రతి అంటే ఆక్సిజన్ పరంగా వాయువుని కానీ మనం సేకరించగలుగుతున్నాం. ధాతు పుష్టిని మనకి పోషించబడుతుంది. అంటే భూమాతలో ఉన్న ప్రతి ఒక్క ధాతు అవని భూమాత యొక్క ప్రతి ఎనర్జీ యొక్క సీక్వెన్స్ తో కూడా మనం ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వగలుగుతున్నాము అంటే గనక దానికి కారణం ఏంటంటే అత్యంత సునిశ్చితమైన చాలా సెటిల్ లెవెల్లో ఉన్న భూమాత యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. దాన్ని అంటే దీనికి ఏమన్నాం అదే భూమాత యొక్క హృదయ స్పందన. భూభౌతిక అంటే భూమాత యొక్క హృదయ స్పందనే మనల్ని జీవించడానికి, నడిపించడానికి, ఎదగడానికి లేదా అన్నిటికీ అదే కారణం అవుతుంది. దాన్ని మనం ఏమన్నాం ఒక శాస్త్రవేత్త ఈయన చాలా ఆయన దీన్ని కనుగొన్న తర్వాత దీని మీద రకరకాల ప్రయోగాలు చేశారు. ఏం ప్రయోగాలు చేశారు అంటే కనుక ఆయన ఒక భూమి లోపల వరకు ఒక దాన్ని అంటే అండర్ గ్రౌండ్ అంటే ఇప్పుడు ఈ రోజున బాంబుల్ని తప్పించుకోవడానికి కిందన బంకర్లు కడుతున్నారు కదా, బంకర్ల కిందన బాగా కిందకి అంటే గాలి చొచ్చుకోవడానికి కూడా కష్టం ఉండే పరిధుల్లో అక్కడ ఒక గదులు కట్టి అందులో కొంతమంది మనిషికి అన్ని తినడానికి నీళ్లు అన్ని సౌకర్యాలు ఇచ్చి మీరు బతకరా ఉండరా అని చెప్పేసి వాడిని పెట్టడం జరిగింది. అంటే వాడిని ఎలాంటి చోట వాడిని ఎలా బంధించడం జరిగిందంటే ఆ రూమ్కి ఎలాగా అంటే ఫుల్ గాలి కూడా చొరబడకుండా ఎనర్జీ ఏ రకమైన కూడా ఎంటర్ అవ్వని విధంగా దాన్ని ఒక గదిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓ బంకర్. ఆ బంకర్ లో ఉన్నవాడు వాడికి ఎంత ప్రోటీన్ ఫుడ్ ఎంత మంచి ఫుడ్ అన్ని ఇచ్చినా సరే వాడు ఆ మనిషి చిక్కిపోవడం మొదలెట్టాడు. అంటే చిక్కిపోవడం అంటే వాడు బక్క చిక్కిపోయి ఇంకా వాడు ఎంట్రుకలు రాలిపోయి అంటే దీని గురించి నేను ముందు చదువున్నా. అంటే ఆ ఫోటోలు కూడా వేసి ఉన్నాయన్నమాట. చాలా కాలం 20 సంవత్సరాలు అవుతుందేమో. అంటే వాడు ఎలాగైతే క్యాన్సర్ పేషెంట్లు ఎలాగైతే అయిపోతారో, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాగైతే జుత్తు రాలిపోయి పక్క చిక్కిపోయి ఎలాగైపోతారో ఆ రకంగా మారిపోతాడు ఆ మనిషి. ఎందుకంటే ఎందుకు కారణం అంటే అతన్ని బంకర్ని ఎలా తయారు చేశారంటే అంటే ఎటువంటి మనకి ఇప్పుడు అంటే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మనం
ఏదన్నా ఎక్స్‌రే తీసినప్పుడు ఎక్స్‌రేవి మన దుమ్ములోంచి ఎళ్ళిపోయి రెండో వైపు ఎళ్ళినప్పుడు ఆ ఫోటో మనకి కనపడతది. దుమ్ము అనేది గట్టిగా ఉన్న ప్రాంతం కాబట్టి కొంతవరకు ఈ మెత్తని ప్రాంతం నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ ఎళ్ళిపోవడం వల్ల అవతల దుమ్ములో ఉన్నది ఏదైనా సరే కనబడతది. అలాగే అంటే ఈ ఈ ఎక్స్‌రే ఈ యొక్క చాలా చిన్నగా ఉన్న ఈ ఎక్స్‌రే యొక్క ఫోటాన్స్ కూడా ప్రయాణం చెందడానికి అవకాశం లేకుండా దాన్ని కూడా రెసిస్ట్ చేసే కొన్నుంటాయి. అంటే కొన్ని యాంటీ రెసిస్టెన్స్ అంటే ఆ ఎక్స్‌రే ఎక్కడి నుంచి ఎందులోంచన్నా ఎక్స్‌రే పాస్ అవుతది. ఆ ఎక్స్‌రే కూడా పాస్ అవ్వని గదుల్ని నిర్మించబడతాయి. ఉన్నాయి దానికి. అలాంటి గది అంటే అన్ని రకాలుగా మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఐసోలేట్ చేసే విధంగా ఒక బంకర్‌ని తయారు చేసినప్పుడు ఈ విధమైంది అంటే ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఇదో ప్రయోగం. అంటే ఈ ఎనర్జీ ఫీల్డ్ ఎప్పుడైతే మనం నిరోధిస్తామో ఆ మనిషి అనేది ఆళ్ళలో ఉన్న జీవ చైతన్యము పూర్తిగా నశించిపోవడం జరుగుతాది అనేది ప్రూవ్ చేశారు ఎవరు? ఈ షూమెన్ అంటే జర్మన్ శాస్త్రవేత్త. అంటే ఆయన ఇంకేం కనిపెట్టాడంటే భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అంటే మనకి ఎలాగైతే గుండె యొక్క పల్స్ ఉంటది కదా! మనకి 70/సమ్ ఎంతో ఉంటది కదా! మనకి పల్స్ రేట్ 70/110 ఏదో ఉంటది కదా! అలాగే అంటే ఈ భూమిని కొలిసే పల్స్‌ని కొలిసే దాన్ని ఏంటంటే మైక్రో సిస్మిక్ యాక్టివిటీగా అంటాము. దాన్ని షుషుమన్ షుమాన్ అంటారు ఆయనది జర్మన్. షుమాన్ ఫ్రీక్వెన్సీ 7.83 హెర్ట్జ్‌గా గమనించడం జరిగింది. భూమి యొక్క ఫ్రీక్వెన్సీ అంటే న్యూట్రల్ ఫ్రీక్వెన్సీ ఇది. విచిత్రం ఏంటంటే మనము వాటర్‌ని కూడా మనం 2 రకాలుగా చెప్తాం. బేస్ అండ్ యాసిడ్స్ అంటాం. బేస్ యాసిడ్స్ కూడా కరెక్ట్‌గా 7 దాటితే యాసిడ్ కింద 7 అదే లోపల ఉండే బేసెస్ కింద కూడా మనం ఎలాగైతే పరిగణిస్తాం ఇక్కడ కూడా హెడ్జెస్ కూడా హెడ్జెస్ అంటే ఏం లేదు. ఒక్క సెకన్‌కి తరంగ ప్రయాణం ఒక సెకన్‌లో ఒక తరంగ ప్రయాణము ఒక సైకిల్ ఉంటే గనక ఒక హెడ్జ్ అంటాం. అంటే అలాగా ఒక సెకనులో 7 అంటే సుమారుగా 8 సీక్వెన్స్‌లు ఏదైతే ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఉంటదో దీన్ని భూమి యొక్క నాడి, భూమి యొక్క తరంగ దైర్ఘ్యం అని చెప్పొచ్చు. భూమి యొక్క హెడ్జెస్. అంటే దానికి ఒక పల్స్ రేట్. ఏంటంటే ఎలాగుంటదంటే వేరీ అవుతది. ఈ పల్స్ రేటు ఒక 3, 4 ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ అవుతుంటది, తక్కువ అవుతుంటది. గానీ యావరేజ్ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఇది. సుషుమ్నాళ్ళు ఎలాగైతే మనం ఒకవైపు కుంభకము, రేచకము వేరుగా ఎలాగైతే ఉంటదో ఒక్కొక్క ఎలాగ షిఫ్ట్ అవుతుంటదో కానీ సుషుమ్న అన్నది బ్యాలెన్స్డ్ ఎలాగైతే ఇది భూమి యొక్క యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండేది ఇది. కానీ అది వేరియేషన్ కూడా జరుగుతుంటది. భూమి ఫ్రీక్వెన్సీ వేరియేషన్ అయినప్పుడు కూడా భూమి మీద యుద్ధాలు వస్తుంటాయి. భూమి ఫ్రీక్వెన్సీ వేరియేషన్ వచ్చినప్పుడు భూమి మీద అంటే బాగా ఉన్నప్పుడు భూమి మీద మంచి ఎన్నో అంటే కొత్త కనిపెట్టడాలు జరుగుతాయి. కొత్త మార్పులొస్తాయి. అంటే మంచి మార్పులు అంటే నేను ఇది స్టడీ చేశాను. యాక్చువల్‌గా ఒకప్పుడు 20 సంవత్సరాలు వీటి మీద బాగా స్టడీ చేస్తున్నప్పుడు నేను అంటే ఇంట్రెస్టింగ్‌గా చెప్తున్నాను. నేను ఎంత రీసెర్చ్ చేశానంటే భూమి మీద ఫ్రీక్వెన్సీ బాగా అల్టిమేట్‌గా అంటే బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు భూమి మీద చాలా అద్భుతాలు జరిగినాయి. అంటే భూమికి కూడా లాంగ్ టైమ్ ఫ్రీక్వెన్సీస్ చూస్తారు. యావరేజ్ అంటే ఒకప్పుడు ఎక్కువ ఇప్పుడు చూడాలంటే భూమి మీద యావరేజ్‌గా 7 ఇప్పుడు సుమారుగా 7.8 అంటుండే కదా! ఇప్పుడు నాకు తెలిసి భూమి మీద మోర్ దాన్ 12 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలోనే నడుస్తుంది భూమి. 7 మీద ఉండట్లేదు ఎక్కువ. ఎక్కువ శాతము ఒక రోజువారీ తీసుకుంటే ఎక్కువ శాతము 12 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలోని భూమి వైబ్రేట్ అవుతుంది. ఎప్పటి నుంచి 2000 తర్వాత నుంచి హయ్యర్ వైబ్రేషన్స్ లోకే ఉంటుంది. కాబట్టి హయ్యర్ వైబ్రేషన్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే భూమి మీద వచ్చే ఏవైనా సరే అంటే వైబ్రేషనల్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఒకేసారి ఎక్కువ హయ్యర్ వైబ్రేషన్ గామా వేవ్స్ వరకు అంటే ఒక రేంజ్ నుంచి గామా వరకు ఎక్కువ హయ్యర్ వైబ్రేషన్స్ ఎక్కువ కొట్టుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ డిజాస్టర్స్ ఎక్కువ అవుతాయి. అదే కొద్దిగా 7 ఫ్రీక్వెన్సీ దగ్గరలో ఉన్నప్పుడు భూమి మీద అన్ని మంచి జరుగుతుంటది. అంటే కొత్త అంటే షేర్ మార్కెట్ కూడా పెరిగిపోతుంటది. చాలా పాజిటివ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఫ్లక్చుయేషన్స్ డిజాస్టర్స్‌గా ఉన్నప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు యుద్ధాలు ఇవన్నీ చాలా జరగడము లేకపోతే రకరకాల కాలామిటీ డిజాస్టర్స్ అని సునామీలు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ బట్టే అంటే నాడి బట్టే
భూమికి వచ్చే జబ్బులు అంటే భూమాతకు వచ్చే హెల్త్ అంటే ఒక విధంగా ఏదైనా భూమి మీద జరిగిందంటే భూమాతలో వచ్చే అలజడి అనే చెప్పాలి. భూమాత ఆరోగ్యంలో ఎక్కడో అలజడి అనేది స్టార్ట్ అయింది. అలజడికి కారణం ఎవరు? మనమే. భూమాతకి అలజడి ఇప్పుడు మనము మన బాడీలో ఏదైనా తేడా వచ్చిందంటే ఏమొస్తది? మన బాడీలోని మన బ్యాక్టీరియా అటాక్ చేసినప్పుడు వైరస్ ఫీవర్‌లో వైరస్ సంబంధించినవి ఏమైనా రావచ్చు. ఇప్పుడు భూమాతకి వైరస్, బ్యాక్టీరియా మనమే కదా! కాబట్టి మన వల్లనే భూమాతకి ఈ డిజాస్టర్స్ వస్తే ఆ డిజాస్టర్‌లో మళ్ళీ మనకే హాని జరుగుతది. కాబట్టి ఇది శాస్త్రీయ అధ్యయనాల ద్వారా గమనించిన సమకాలీకరణపు భూభౌతిక మార్పులను ప్రభావితం చేస్తుంది. అంటే నేను తెలుగును కొంచెం ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు కొద్దిగా కరెక్ట్ పదాలు వాడాల్సి ఉంటది. సమకాలీన అంటే టైమ్ లైన్. అంటే ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఈ ఫ్రీక్వెన్సీ అంటే కాలమాన పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తాది అని అర్థం. అంటే కాలమాన పరిస్థితుల్లో మార్పులకు కారణమవుతది. ఈ ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గులైతే గనక ఆ హెచ్చుతగ్గులు ఎప్పుడవుతదో ఆ టైంలో భూమి మీద కొన్ని కాలమాన పరిస్థితులకు సంబంధించిన కొన్ని మార్పులనేది జరుగుతాయి అనేది ఇక్కడ సైంటిఫిక్ స్టడీ. ఇది భూమి యొక్క భూమాత యొక్క హృదయ స్పందన. ఈ హృదయ స్పందన బట్టే భూమి మీద ప్రతి జీవి యొక్క మనుగడ లేకపోతే జీవి యొక్క వాటి యొక్క కాలమాన పరిస్థితుల్లో వాటికి ఉండే మంచి చెడులు అనేది ఈ భూమాత యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ హృదయ స్పందనలతో డైరెక్ట్ గా ముడిపడి ఉంటది. అది ఎలాగన్నా చూద్దాం. హ్యూమన్ ఫ్రీక్వెన్సీ, దీన్ని హ్యూమన్ ఫ్రీక్వెన్సీని ఆ సింక్రనైజేషన్ ఆ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ ని రిసోనెన్స్ అని చెప్తారు. రిసోనెన్స్ అంటే ఒక విధంగా పౌనఃపున్యం చెప్పచ్చు. ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యము, రిసోనెన్స్ అంటే అంటే ఒకటేమో మన వైబ్రేషన్ అంటాం, ప్రకంపనలు, పౌనఃపున్యము. రిసోనెన్స్ ని ఒకటి ప్రకంపనలు, పౌనఃపున్యం అనేది వైబ్రేషన్ అంటే ప్రకంపనలు, పౌనఃపున్యము. మూడోది రిసోనెన్స్ అంటే ఏమొస్తుందంటే ఒక వర్డ్ నాకు ఆల్రెడీ అది తెలుగులో చెప్తాను, మంచి వర్డ్ నేను వెంటనే గుర్తొచ్చిన మీకు చెప్తాను. రిసోనెన్స్ మంచి వర్డ్ ఉంది. అంటే అది ఒక పరంపరగా వచ్చేదాన్ని, ఒక ఆర్డర్లో వచ్చేదాన్ని రిసోనెన్స్ అంటాం. హ్యూమన్ రిసోనెన్స్ ద్వారా ఏం చెప్తుంది ఇక్కడ? ఇట్ ఈస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టాండింగ్ వేవ్ యాక్టింగ్ యాజ్ ద బ్యాక్గ్రౌండ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బయలాజికల్ ఆసిలేషన్ విత్ ఇన్ ద మమ్మలింగ్ బ్రెయిన్స్. అంటే మమ్మల్స్ అంటే భూమి మీద ఉన్న అంటే జీవరాశులు, అంటే యాక్టివ్ చెట్లు కాకుండా మామూలుగా జలచరాలు, ఇవన్నీ మమ్మల్స్. మనం అంతా కూడా అంటే యాక్చువల్గా పాలిచ్చే పెంచే వాటిని మమ్మల్స్ అంటుంటాం జనరల్ ఇంగ్లీష్ లో వర్డ్. ఇలాంటి జీవరాశి యొక్క వాటిని అన్నిటిలో కూడా బ్రెయిన్ కూడా పెనట్రేట్ చేస్తాయి. అంటే పాలిచ్చి పెంచే వాటిని ఒక రకమైన సెంటియంట్ బీయింగ్స్ అని కూడా చెప్తుంటారు. అంటే అవి మనకు కొద్దిగా దగ్గరగా ఉంటాయి. అంటే మనుషుల యొక్క ఆలోచన అవి ఏ విధంగా తెలివితేటలోకి బేసిక్ అంటే మరీ పూర్తిగా లేకుండా కొద్దిగా మిగతా జీవుల కంటే ఉన్నతమైన తెలివితేటలు కలిగి ఉంటాయి. గుర్రము మీకు తెలుసు, ఆవు, లేకపోతే కుక్కలు. అంటే మనకి మానవుల యొక్క ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని అవి రెసిప్రొకేట్ చేసే రకంగా ఉంటాయి. కాబట్టి జనరల్ గా వీటిని ఒక రకంగా సెంటియంట్ బీయింగ్స్ అని కూడా చెప్పచ్చు. అంటే వాటిని మనం మమ్మల్స్ అని కూడా అంటాం, అంటే పాలిచ్చి పెంచే. వీటి యొక్క బ్రెయిన్ ని కూడా పూర్తిగా ఇవి రెసిప్రొకేట్ చేస్తాయి, ఈ హ్యూమన్ రిసోనెన్స్. దీన్ని ఆయన ఎలా చెప్తాడంటే కనుక, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ అంటే ముందు ఏమన్నా ఉత్పన్నాలు జరిగినప్పుడు, ఏమైనా సునామీ వచ్చినప్పుడు బుద్ధి యాక్టివ్గా ఉండి వాటికి హ్యూమన్ ఫ్రీక్వెన్సీ ద్వారా భూమిలో జరిగే ఈ ఫ్రీక్వెన్సీ చేంజెస్ ద్వారా జరిగే ఏదన్నా అంటే ఇందాడ సమకాలీన పరిస్థితుల్లో జరిగే ఏమన్నా అసంభవాలు ఏమైనా సంభవిస్తే గనక వాటికి ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ హ్యూమన్ ఫ్రీక్వెన్సీ రిసోనెన్స్ ద్వారా వాటికి తెలియజేయబడుతుంది. ఇది మనందరికి తెలుసు.
ఇది హ్యూమన్ రిసోనెన్స్ ని ఇంకొద్ది వివరంగా చెప్పుకుంటే హ్యూమన్ రిసోనెన్స్ దీన్ని 7.83 హెడ్జెస్ అంటాము. ఇది ద ఎర్త్ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ వైబ్రేట్ అట్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అవర్ హార్ట్ రిథమ్స్ అండ్ బ్రెయిన్ వేవ్స్. అంటే మనము హార్ట్ రిథమ్ తో బ్రెయిన్ వేవ్స్ ఏదైతే ఒక ఆర్డర్ లో ఉంటుందో ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదే ఆర్డర్ దానిని కంట్రోల్ చేసేది లేదా దాన్ని బ్యాలెన్స్ చేసేది, దాన్ని ప్రచోదనం చేసేది ఏదైనా ఉందంటే అదే హ్యూమన్ ఫ్రీక్వెన్సీ. అదే మనం ఉందాడు అనుకున్నాక హ్యూమన్ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే ఒక మనిషిని కట్ చేయగానే వాడు సిక్ అయిపోయి వాడు ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా వాడు జరిగింది అన్నాం కదా. ఇప్పుడు ఎర్త్ ఇన్నర్ కోర్ కరెంట్స్ ఇక్కడ కొన్ని ఇవ్వబడడం జరిగింది. మనము కొద్దిగా ముందుకెళ్దాం. టాపిక్స్ ఏమైంది అంటే ఇన్నర్ కోర్ కరెంట్స్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎర్త్కి ఏంటి, ఎర్త్ క్రస్ట్ ఏంటి అంటే ఎర్త్లో అంటే మన బాడీలో ఎలాగైతే ఈథరిక్ బాడీ, భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము లేదంటే కారణ శరీరంలో అలాగే మనం తీసుకోవచ్చు. ఇందులోని ఏ రకంగా ఏ స్థాయిలో ఏంటి అనేది జరుగుతుంది. ఇది ద హార్ట్ ఈజ్ ద మోర్ పవర్ఫుల్ దాన్ ది బ్రెయిన్. హార్ట్ చాలా ముఖ్యం మనకి. బాడీలోని హార్ట్ బ్రెయిన్ ముఖ్యం అంటే కనుక హార్టే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ లో వర్క్ చేస్తాయి. ఈవెన్ మనలో కూడా ద హార్ట్ ఈజ్ అబౌట్ టు 1 lakh times stronger electricity and up to 5,000 times stronger magnetically than the brain. హార్ట్ వైబ్రేషన్ అనేది ఎంత బలం కలిగి ఉంటుందంటే 5,000 మ్యాగ్నెటిక్ అంటే వైబ్రేషనల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరంగా చూస్తే కనుక బ్రెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంట 10 రెట్లు 20 రెట్లు 100 రెట్లు కదా 5,000 రెట్లు హయ్యర్ వైబ్రేషన్ తోటి మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ తో పనిచేస్తట. అదే ఎలక్ట్రికల్ గా చూసుకుంటే కనుక 1 lakh times అన్ని రెట్ల ఎలక్ట్రికల్ గా కూడా మన హార్ట్ పనిచేస్తుంది. అంటే మన బ్రెయిన్ కంటే హార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా న్యూ సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే బ్రెయిన్ బాడీలో భాగంగా పనిచేస్తుంది కానీ హార్ట్ కూడా దాని ఓన్ బ్రెయిన్ ఉంటుందట. దాన్నే మనం అంటే హార్ట్ కి భౌతికమైన బ్రెయిన్ తోటి ఉంటూనే దాంది కాస్మిక్ బ్రెయిన్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది హార్ట్ కి. అందుకే చెప్తాం కదా హార్ట్ ఈజ్ ద గేట్ వే. నేను మాటికి చెప్తాను నా క్లాస్ లో, హార్ట్ ఈజ్ ద గేట్ వే ఫర్ ద డివైన్ స్పిరిట్స్, డివైన్ మాస్టర్స్. అంటే అలాగే కాస్మిక్ ఆర్డర్ లో ఉన్న ప్రతి హయ్యర్ గెలాక్టిక్ సంబంధించిన హయ్యర్ ఎనర్జీస్ అన్నిటి కూడా హార్ట్ ద్వారా తెలుస్తుంది. అంటే నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. హార్ట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద బ్రెయిన్ అనే దానికి నేను చెప్తున్నాను. హార్ట్ ద్వారా మనకి చాలా చాలా విషయాలు, చాలా అసాధారణ విషయాలను కూడా మనం హార్ట్ కూడా మామూలు ఈ భూమికి సంబంధించిన ఈ భౌతికమైన మాయకి అతీతంగా దానికంటూ దానికి కాగ్నిషన్ అంటే బుద్ధి ఉంటది. బుద్ధి ఒక ఉన్నతమైన ప్రజ్ఞాస్థితి హార్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ప్రజ్ఞాస్థితి బ్రెయిన్ ద్వారా తెలియదు. ప్రజ్ఞాస్థితి అన్నది హార్ట్ నుంచి అది మనకి తెలుస్తుంది లోపల నుంచి. బ్రెయిన్ అనేది లాజికల్ గా థింక్ చేస్తుంది, సైంటిఫిక్ గా థింక్ చేస్తుంది. కానీ అన్నిటినీ తెలిసి దాటి ఉన్నటువంటి సిద్ధులు శక్తులు అంటారు కదా ప్రజ్ఞాస్థితిలో పొందే వాటిని, అది హార్ట్ నుంచే మనకి రివీల్ అవుతుంది. మన సనాతన ధర్మం పరంగా చూసుకుంటే ఇక్కడ ఇంకా దీనికి సంబంధించిన కింద ఉన్న చార్ట్ ఏంటంటే బయోలాజికల్ రిథమ్. ఇది కూడా హ్యూమన్ ఫ్రీక్వెన్సీ తోటి అంటే హార్ట్ భూమికున్న క్షేత్రం భావన ప్రకంపన క్షేత్రాలు బట్టే మన యొక్క ప్రకంపన స్థితులు స్థాయిలు అంటే రాత్రి నిద్రపోవడం, పొద్దున్న లేగడం, లేకపోతే మధ్యాహ్నం ఆకలేయడము, తర్వాత టైంకి అంటే ఇవన్నీ మన భావమయ అంటే మన వ్యక్తిగతంగా ఉన్న భావనాత్మక స్థితి స్థాయిలు కూడా ఈ శక్తి క్షేత్రమే మనకు క్రియేట్ చేస్తుంది. అంటే భూమాతకున్న శక్తి క్షేత్రం ఆ భావ ప్రకంపనలో ఉన్న భావమయ ఏదన్నా ఉంటే కనుక అంటే మనకు కొన్ని లోపల నుంచి తెలుస్తున్నాయి అంటే కూడా అది భూమాత యొక్క శక్తి క్షేత్రాన్ని బట్టే నడుస్తుంది. సో మనము ఇక్కడ ఇది ఏంటంటే బయో క్యాటలిస్ట్ అంటే ఇదేంటంటే మన మొత్తము మనిషికి సంబంధించిన మొత్తం కేటగిరైజ్డ్ అంటే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి హార్ట్ రేటు కానీ తర్వాత మన కడుపుకి సంబంధించి మెటబాలిజం అంటే ఈ మూడు చాలా ప్రధానమైనవి. అంటే మొత్తం బాడీ సిస్టానికి
మెటబాలిజం సిస్టమ్ అంటే అది మూలాధారంతో ముడిపడి ఉన్న మెటబాలిజం సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో మొత్తం మన జీవ ప్రక్రియలకి మూలాధారం అంతా కూడా అబ్డామినల్ కింద నుంచే ఉన్న అన్నిట్లో ఆర్గన్స్ నడిపిస్తుంటది. అది అసలైన ఫ్యాక్టరీ. మీరు షిప్ లోకి వెళ్ళినప్పుడు షిప్ లోని మెరైన్ క్యాడెట్లు అంటారు కదా, మెరైన్ ఇంజనీర్స్ అంటారు. వాళ్ళు 6 నెలలు 7 నెలలు ఉద్యోగంలో ఉంటారు షిప్ లో. అది ట్యాంకర్ గానీ కార్గో గానీ ఏదో ఒక షిప్ రన్ అవుతుంటది. ఆ షిప్ లోని ఇలాగే ఉంటారు. ఏంటంటే దాంట్లోని చీఫ్ ఇంజనీర్ అంటే వాడు షిప్ అడుగు భాగం ఉంటది, ఇంజిన్ ఉంటది పూర్తిగా. అంతా అదొక పెద్ద రూమ్ లాగే ఉంటది. వాళ్ళు ఎప్పుడు కూడా సూర్యుడిని కూడా చూడడానికి అవ్వదు, అంత పెద్ద రూమ్స్ ఉంటాయి. ఇంకా అందులోని షిప్ నంతా అంటే గ్రౌండ్ స్టాఫ్ అంతా కూడా అంటే చీఫ్ ఇంజనీర్ కింద ఉండే ఇంజనీర్లు, రకరకాల హెల్పర్లు, టెక్నీషియన్స్ అంతా వాళ్ళు ఆ చీకటి గదులు అంటే గ్రౌండ్ లోనే ఉంటారు. పెద్ద గదులు ఉంటాయి, పెద్ద పెద్ద మిషన్లు తిరుగుతుంటాయి, మిషనరీ ఉంటది. అందులోనే వాళ్ళకి అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇంకా వాళ్ళు పైన అంటే వీళ్ళు మొత్తం షిప్ ని ముందు నడడానికి కారణం వాళ్ళే. వాళ్ళు అక్కడ వాళ్ళ కింద వర్క్ చేస్తేనే మొత్తం అన్ని నడుస్తాయి, అది షిప్ మునిగిపోతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన కెపాసిటీ, దానికి కావాల్సిన ఎప్పటికప్పుడు ఆయిల్స్ మార్చడము, లేకపోతే అన్ని చూడడం, బ్యాలెన్స్ చూడడము, ఎక్కడికక్కడ దాన్ని మెయింటైన్ చేసి నడిపించేది వాళ్ళే. అదే మనకి అడుగు నుండి మూలాధారాన్ని బేస్ చేసుకొని అబ్డామినల్ కింద నుండే మెయిన్ పేగులు కానీ, ఆ తర్వాత జీర్ణ వ్యవస్థ, లేదంటే కిడ్నీస్, ఇవన్నీ కూడా కింద భాగం. తర్వాత హార్ట్ భాగంలో ఏంటంటే గుండె, ఊపిరితిత్తులు, ఇవన్నీ హార్ట్ మెయింటైన్ చేస్తుంది. అంటే శ్వాస ప్రక్రియలతో సహా రక్త ప్రసరణ, రక్తంలో ఆక్సిజన్ ఉండేటట్టు ఇవన్నీ కూడా హార్ట్. తర్వాత నెక్స్ట్ హార్ట్ అంటే ఇదంతా లంగ్స్, ఇవన్నీ ఏరియా ఇదంతా ఇది. తర్వాత పైన బ్రెయిన్, మైండ్. అంటే ఈ 3 పార్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 పార్ట్లని కూడా డైరెక్ట్ గా అవి దాని ఫంక్షనాలిటీకి ఏదైతే జరుగుతుందో ఒక ఎనర్జీ సిస్టమ్. అంటే ఇక్కడ ఏముంది, గ్లూకోజ్, ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ గ్లూకోజ్ గా మారడము, లేదంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది వాటర్ కార్బన్ డైఆక్సైడ్ గా, అంటే ఈ గ్లూకోజ్ ఆక్సిజన్ గా, అంటే ఈ మార్పుల్ని ఈ సింథసిస్ అంటే ఫోటోసింథసిస్ అని ఎలాగైతే బయట చెప్తామో అదే సింథసిస్ మన బాడీలో జరిగే. అంటే ఫోటోసింథసిస్ అనేది న్యాచురల్ గా జీవచర్యలు మొత్తం ఈ భూమి మీద ఉన్న ఈ ప్రకృతిని నడిపించడానికి ఏ రకంగా అయితే భూమి యొక్క ఈ ప్రకంపనలు పనిచేస్తాయో అలాగే మన వ్యవస్థలు ఏమేమి ఉన్నాయి, మన వ్యవస్థలో ఉన్నది ఈ నర్వస్ సిస్టమ్ అవ్వచ్చు, లేదంటే బ్రెయిన్, తర్వాత నర్వస్ సిస్టమ్, తర్వాత అలాగే హార్ట్, దానికి రిలేటెడ్, అలాగే మెటబాలిజం, మొత్తం డైజెషన్ సిస్టము, ఇవంతా కలిపి మూడిటిని కూడా బయో క్యాటలిస్ట్. అంటే ఎనర్జీ అంటే బయట ఉన్న పంచభూతాలతో ఉన్న సిస్టమ్ ని బాడీకి మెటబాలిజంతో నడడానికి, బాడీ నిలబడడానికి కావాల్సిన, అంటే ఇప్పుడు మనం ఏదన్నా పిల్లోడికి ఏదన్నా మనం పెంచాలి అంటే వాడు ఫుడ్ తింటేనే వాడు పెరుగుతాడు. ఫుడ్ తినాలి కదా, తినే వాడికి యోగ్యత ఉండాలి, ఆ శక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి. అంటే మనిషిలో ఆ శక్తి సామర్థ్యంతో పాటు భావనాత్మకంగా కూడా ఎదగడానికి ఈ యొక్క భూమి యొక్క ప్రకంపనలు కీలక పాత్ర వహిస్తాయి. అంటే శక్తి అంటే మనిషి బతకడానికి కావాల్సిన శక్తి, సామర్థ్యం, శక్తితో సామర్థ్యం చేత మళ్ళీ శక్తిని పెంపొందించుకోవడం. ఈ శక్తి సామర్థ్యం అనేది ఎడా పింగ్లాలా పనిచేస్తే దాంతో ఉన్నతమైన భావ ప్రకంపనలు కలుగు చేసుకొని ఇంకా స్థాయి స్థితులు తన పరిధుల్ని పెంచుకునే రకంగా విస్తరించడానికి, తన పరిధుల్ని పెంచుకోవడానికి కావాల్సిన పరిజ్ఞానము, జ్ఞానము, లేకపోతే వికాసం చెందడం అనే అది కూడా భూమి యొక్క సుషుమ్నాడి అంటే హార్ట్ చక్ర, భూమి మాత యొక్క మనం థర్డ్, అంటే ఇక్కడ 3 ఎనర్జీలు ఏవైతే 3 రకాలకు ముందు ఎనర్జీలు 3 ఫేజ్లుగా చెప్పుకున్నాం. బ్లూ కలర్, ఇంకోటి ఎల్లో కలర్, రెడ్ కలర్. దీనికేమో అలాగే ఆ 3 పరిధుల్లో కూడా మనల్ని భూమాత పోషిస్తూ మనల్ని విస్తరించడానికి, వ్యాప్తి చెందడానికి. అంటే ఇక్కడ ఏమవుతుంది, కిందన ఇక్కడ రెడ్ అనేది ఒక మెటబాలిజం అనేది అనుకుంటే గనక, అంటే మనం అక్కడ సెటిల్ ఎనర్జీ ఒకటి చూసాం. సెటిల్ ఎనర్జీ అంటే ఫస్ట్ ఐ థింక్ సో బ్లూ, తర్వాత ఎల్లో అంటే మొత్తం ప్రక్రియలు జరగడానికి ముందుకి యాక్టివ్ ప్రక్రియలు, తర్వాత విస్తరించం అంటే భావ ప్రకంపనలతో మనకు దారిని ఏర్పరచుకోవడం, మనకు కావాల్సిన అర్థం చేసుకొని ఇంకా జ్ఞానంతో, పరిజ్ఞానంతో ముందుకెళ్ళడానికి కావాల్సిన
సుషుమ్న నాడి ప్రకంపని ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో భూమాత యొక్క క్షేత్రం నుంచే, ఆమె యొక్క భూ అయస్కాంత క్షేత్రం నుంచే, ఇదంతా సైంటిఫిక్ ప్రూవెన్, ఇదంతా ప్రకంపనలు జరుగుతాయి. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇది మీకు ఒక ముక్కలో చెప్పేస్తాను, ఇదంతా మనం అంత డాక్టర్లకి అయితే అంత వివరమైన చెప్పలేము. ఇది ఏంటంటే ఇక్కడ 3 కనిపిస్తున్నాయి మీకు. ఒకటి ఎలక్ట్రికల్ ఫీల్డ్, కరెంట్ డెన్సిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈ మూడిట్ల పరంగా బయోమాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్, బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్, ఇది ఒక పట్టిక. దీంట్లో మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే, ఈ బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మన ఫస్ట్ భూమిలో, అంటే దీన్ని నేను డీటెయిల్గా స్టడీ చేస్తాను, దీని మీద చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, అవన్నీ స్టడీ చేస్తే ఈ డీటెయిల్స్ బట్టి, సైంటిఫిక్ డీటెయిల్స్ బట్టి అర్థమయ్యేది ఏంటంటే, మన భూమిలో మన కడుపులో బిడ్డ అంటే ఒక తల్లిదండ్రులు కలిసిన తర్వాత బీజము అండము అనేది కలిసిన తర్వాత అందులో ఒక ప్రాణశక్తి అనేది చొచ్చుకుంటేనే కదా అది అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాణశక్తి కూడా భూమాత యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అంటే భూ అయస్కాంత శక్తి క్షేత్రం ద్వారా అది యాక్టివ్ అవుతుంది అని చెప్పి ఇది ఈ ఆర్టికల్. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి డైరెక్ట్ గా కడుపులో బిడ్డ మనం కంటున్నాం, కానీ ఆ బిడ్డకు ప్రాణం పోసేది కూడా భూమాత. అది ఒక ముక్కలో చెప్పాలంటే, అంటే భూమాత యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ ఇక్కడ ముందు రావడం జరిగింది. అంటే భూమాతలో ఉన్న ఈ 3 యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్, కరెంట్ డెన్సిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పరంపరల నుంచి దీన్ని రకరకాల మూలకాలుగా అనేది ఐడెంటిఫై చేశారు. ఇక్కడ వాటికి ఒక సీక్వెన్స్ లోనే బిడ్డకి అనేది బిడ్డలో కావాల్సిన అన్ని చర్యలు జరగడం మొదలెడతాయి. అంటే బిడ్డలో ముందు ట్రిగర్ అవ్వడం, ప్రాణం ట్రిగర్ అవ్వడం, ఆ ట్రిగర్ అయిన తర్వాత ఏ స్థాయిలో ఏది ఎలా పనిచేయాలి, ఏది ఏ ఫ్రీక్వెన్సీ, దేనికి ఏ ఫ్రీక్వెన్సీ అందాలనేది ఇవన్నీ జరుగుతూనే బిడ్డ పెరుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నా లేదు, భూమాతే మనల్ని, అందుకే నేను అంటాను విశ్వమాత అంటే భూమాత నేను ఎంతగా తలుచుకుంటానంటే, ఆమె మన ఆత్మకే ప్రాణం పోస్తుంది. ఆత్మ యొక్క ఈ అస్తిత్వాన్ని మన భౌతిక అస్తిత్వాన్ని కల్పిస్తుంది, దాంట్లో ప్రాణం పోస్తుంది. మళ్ళీ దానికి కావాల్సిన ఆక్సిజన్, గాలిని కూడా ప్రకృతి ద్వారా ఆమె అందిస్తుంది. మళ్ళీ మనకి తినడానికి కూడా ఫుడ్ని కూడా మళ్ళీ ఎక్కడో వేరే ప్లానెట్ నుంచి తెచ్చుకోవట్లేదు, భూమి మీద దొరికితేనే మనం తిని మనం ఎదుగుతున్నాం. భూమి మీదే అన్ని నేర్చుకుంటున్నాం, అన్ని తెలుసుకుంటున్నాం, అన్ని స్థాయిల్లో కూడా మనం విస్తరిస్తున్నాం. మళ్ళీ ఈ స్థాయిలో ప్రతి దివ్య దేవతల యొక్క హెల్ప్ లైన్స్ కూడా మనం వాడుకోవడానికి కూడా మనకి భూమాత మనకి హెల్ప్ లైన్స్ అన్ని ఏర్పాటు చేసింది. అంటే ప్రతిదీ ఏర్పాటు చేసింది భూమాత ఆమె యొక్క క్షేత్రం ద్వారా. బాడీ నీడ్స్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఇది ఇక్కడ సింప్లిఫై చేసి ఎన్ని రకాలుగా ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది బాడీకి అవసరం అన్నది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటి, ఈచ్ సెల్ హ్యాస్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీల్డ్ ఇన్ డిఎన్ఏ. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మన సెల్యులర్ లెవెల్లో జరుగుతుంది. అంటే బాడీలో మిలియన్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లో ఉండే డిఎన్ఏ దగ్గర ఇవన్నీ అంటే ఆ డిఎన్ఏ ఒక యాంటీనా లాగా భూమాత యొక్క ఈ భూ అయస్కాంత క్షేత్రాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఆ ప్రకంపనలకు అనుగుణంగా డిఎన్ఏలో ఎనర్జీ సింథసిస్ అవుతూ డిఎన్ఏ మన భావ ప్రకంపన, వ్యక్తిగత భావ ప్రకంపనలు ఉంటాయి కదా, ఈ లోకంతో మనం ఏదైతే చూస్తున్నామో తెలుసుకుంటున్నాం, దేనైతే ఏ భావనలో అయితే మనం వ్యతిరేక భావనలో ఏదో భావన అవి మన మీద, అంటే భూమి ద్వారా వచ్చే దాని వల్ల డిఎన్ఏ అనేది నేచురల్ గా ప్రోగ్రెస్ అవుతూ, ప్రాకృతికంగా ప్రోగ్రెస్ అవుతూ మనం సపోర్ట్ చేస్తుంటే, దానికి వ్యతిరేక దిశలో మనం అప్పుడప్పుడు వాటిని వ్యతిరేకమైనగా, అంటే దాన్ని పాయిజన్ చేసే విధంగా మనం ఇచ్చే ఆలోచనలు వాటి వల్ల మనకి డిస్టర్బెన్స్ వస్తుంది, రోగాలు వస్తున్నాయి. తప్పితే మనం సరైన ఆర్డర్ లో ఉన్నప్పుడు మనకు అన్ని పాజిటివ్ గా ఏర్పాటు చేయాలి. అన్ని రాజమార్గమే మన భూమి మీద భూమాత ఏర్పాటు చేసింది, మన బాడీకి కూడా అదే ఇస్తుంది. దాని ద్వారా మనం అన్ని పొందగలుగుతున్నాం. అంటే సెల్ డివిజన్ ఈజ్ ద ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద కీపింగ్ ద బాడీ హెల్దీ అండ్ రిజనరేటెడ్. అంటే సెల్ డివిజన్ అంటే సెల్ డివిజన్ అంటే మీకు తెలుసు, క్యాన్సర్ ఎలాగ వస్తుందో. క్యాన్సర్ అనేది ఏంటంటే డెడ్ సెల్స్ ఎప్పుడైతే చనిపోయిన సేమ్ రిప్లేస్మెంట్ గా కొత్త సెల్ పుట్టుకొచ్చి మళ్ళీ పాత సెల్ తోసిపడేస్తుంది. ఆ సెల్ డివిజన్ ఏదైతే సెల్ నుంచి పాతది విడిపడుతూ అది మళ్ళీ కొత్తది రిజనరేట్ అవ్వడం వల్ల మనం ఎన్నో బిలియన్స్ ఆఫ్ సెల్స్ మనకి ప్రతి క్షణం చనిపోతుంటే కొత్త సెల్స్ పుడుతున్నాయి. కాబట్టి మనకి మనుగడ
జీవితము అన్ని కూడా అద్భుతంగా ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఆరోగ్యంగా. ఈ సెల్ డివిజన్ కూడా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డే క్రియేట్ చేస్తుంది. సెల్ అంటే ఇక్కడ అన్ని సెల్లో ముందు పొలారిటీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డే క్రియేట్ చేస్తుంది. సెల్ డివిజన్ జరిగి కొత్త సెల్ రీఫార్మ్ అయ్యి బాడీని కాపాడేది కూడా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి జరుగుతుంది. The force which is activates the formation of division of cells is the magnetic energy. The proper function interaction all the organs and systems in the body depends on the constant presence of the adequate magnetic energy. అంటే మొత్తము బాడీలో జరగవలసిన చర్యలు అంటే నర్వస్ సిస్టమ్స్ లో కూడా రకరకాల జీవికి సంబంధించిన రకరకాల మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. హార్మోన్ కి సంబంధించిన కెమికల్ యాక్షన్ రియాక్షన్ కి ఈ ఆర్డర్ అంతా కూడా మనకి ఈ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ భూమాత యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోట జరుగుతుంది. తర్వాత లాస్ట్ మ్యాగ్నెటిజం ఈజ్ ద essential for the body's the electromagnetic activity and plays the key role to the health. అంటే మనకి అదే మన జీవనం మనం ముందు చెప్పుకున్నాం కదా, బయో సీక్వెన్స్ రాత్రి పగలు మనకి ఎప్పుడెప్పుడు నిద్రపోయే హార్మోన్ రిలీజ్ అవ్వడము, లేకపోతే పొద్దున ఉన్నప్పుడు యాక్టివ్ అవ్వడము, తర్వాత పనులు చేసుకోవడము, ఇవన్నీ కూడా మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు బాడీలో అన్ని బ్యాలెన్స్ అవ్వడము, అన్ని రీజనరేటెడ్, ఇవన్నిటికి కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇది ఇక్కడ చూపించడం జరిగింది. ప్రతిదీ ప్రొటెక్ట్ చేయడము, కాపాడబడము అన్ని కూడా మేజర్ గా ఇదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బ్రెయిన్ నుంచి అవటంలా హార్ట్ నుంచి అవుతుంది. ఇక్కడ ఆర్డర్ అంతా హార్ట్ నుంచి జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనము చివరికి వచ్చాము. ఎర్త్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. మెనీ ఆఫ్ యు ఆర్ ఇంకర్నేటింగ్ ఆన్ దిస్ టైమ్ టు ఫిల్ అవర్ రోల్స్ ఇన్ పుల్లింగ్ ఎర్త్ అవుట్ ఆఫ్ ది డార్క్నెస్. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, అమ్మ రుణం తీర్చుకోవాలని మనం అంటాం కదా, భౌతిక శరీరాన్ని ఇచ్చినందుకు అమ్మ రుణం తీర్చుకోవాలి. మరి జీవాత్మక మన యొక్క అంశాత్మని మనం క్రియేట్ చేసినందుకు మనము భూమాత రుణం తీర్చుకోవాలన్నది ఇక్కడ. అంటే భూమాతకు మనం చేయగలిగేది ఏమీ లేదు. ఆమె కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉంది కాబట్టి ఆమె మనం ఉండేది ఆమె కోట్ల సంవత్సరాల్లో మనం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆమె యొక్క జీవితకాలంలో మనం ఉండేది. కాకపోతే మనం అట్లీస్ట్ ఆమెకి ఏంటి మేలు చేయగలుగుతాం అంటే భూమి మీద జరిగే అపసవ్యమైన అప్రకృతిమైన ఏది ఉన్నా సరే దాని గురించి మనము దాని నుంచి భూమాతను కాపాడటం కానీ, ఆ అప్రకృతమైన విధానాలు, అప్రకృతమైన సిస్టమ్స్, అప్రకృతమైన ప్రకృతి విరుద్ధమైన స్థాయిలకి ఏదైతే జరుగుతుందో వాటికి మటుకు మనం నడుం కట్టి నిలబడాలన్నదే ఆ భూమాత యొక్క డార్క్నెస్ ని మనం తీయడం. అదే లైఫ్ లో అది అంటే ఇది నాకు ఎందుకు అవగాహన ఉంది కాబట్టి నాకు ఇంత జ్ఞానం వచ్చిందేమో అనుకుంటాను. అది నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనం ఏదన్నా అంటాం ఇప్పుడు భౌతికంగా ఒక జన్మకి ఇచ్చిన తల్లి గురించే తల్లి రుణం తీర్చుకోవాలి, తర్వాత ప్రపంచం సంబంధించిన వ్యవహారాలు అలా అన్నట్టే మీరు ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మస్థితిని అందుకోవాలి, లేకపోతే ఆత్మస్థితిలో ఉన్నారనే దానికి ప్రమాణం ఏంటంటే ముందు భూమాత గురించి యువర్ ఫస్ట్ అంటే మీరు ఆత్మస్థితి భౌతిక స్థితిలో ఉన్నప్పుడు తల్లి, భౌతికమైన తల్లి, ఆత్మస్థితిలో ఉన్నవాడు ఆత్మస్థితికి తల్లి ఎవరు? భూమాతే. కాబట్టి మనం ఒక జ్ఞాన మార్గంలో ఉండి ఆధ్యాత్మికంగా ఎదిగే స్థాయిలో ఉంటే మటుకు మనకి ఆత్మే ప్రధానం, ఆత్మస్థితిలో ఉండడమే మనకి ముఖ్యం అనుకున్నప్పుడు అక్కడ ఏంటి మనకు రోల్ ఏంటంటే భూమాతని మనం ఆ యొక్క వ్యతిరేక దిశలో ఉన్న ప్రతిదానికి మనం నడుము కట్టినప్పుడే మిగతావన్నీ ఆటోమేటిక్ గా దొరుకుతాయి. ఇగో ఆ భూమాతకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భూమాత యొక్క హెడ్ అంతా విశ్వంతో నింపబడి ఉంది. భూమాత బ్రెత్ అంతా జలచరాలు అన్ని నింపబడి ఉన్నాయి. భూమాత యొక్క హార్ట్ ప్రకృతిలో ఉన్న వృక్షాలు, ప్రకృతి అంతా నింపబడి ఉంది. అలాగే భూమాత మూలధార స్వాధీన మణిపూరకం కూడా మరి ఈ భూలోకానికి సంబంధించిన వ్యవస్థ అంతా ఈ మానవలోక వ్యవస్థ ఉంది. అలాగే భూమాత యొక్క స్వాధిష్టానం అనేది ఇంకా మరికొన్ని మధ్యస్థ లోకాలు, తర్వాత మూలధారం అనేది భూమాత యొక్క ఖనిజ సామ్రాజ్యము. ఇదంతా ఈ స్వాధిష్టానం అనేది ఏంటంటే ఈతరిక్ లోకంగా చెప్పచ్చు మనం. అంటే రకరకాల ఇక్కడ ఉన్న చాలా రకాల దివ్య దేవత శక్తులు అయితే చాలా యక్షులు, కింపుర్లు ఇవన్నీ ఉంటాయి. ఎమోషనల్ ఉండేవన్నీ కూడా ఆ స్పేస్ లో ఉంటాయి సూక్ష్మ లోకాలుగా. ఇదంతా భూమాత యొక్క వ్యవస్థ.
సో ఈ భూమాత వ్యవస్థలో మనం ఏం తెలుసుకోవాలి? డివైన్ మదర్ ఎర్త్ అంటే దివ్య ధరణి, యూనివర్సల్ క్వీన్ ఆఫ్ జ్యువెల్. అంటే మనం ఇందాక చూసాం, ఆమెలోనే సమస్త విశ్వంలో ఆమె యొక్క సహస్రారంలో మొత్తం విశ్వం అంతా నింపబడి ఉంది. విశ్వం అన్ని చోట్లకి ఆమె కనెక్షన్ ఉంది. కాబట్టి ఈ విశ్వంలో ఆమె ఒక, మన దృష్టిలో మన భౌతిక పరిధిలో చూసుకుంటే ఆమె ఒక క్వీన్ అంటే ఒక మహారాణి. అంటే విశ్వములో ఈ భూమాత ఒక మహారాణి లాంటిది. ఆ మహారాణి యొక్క ఆ మహారాణిని మనం పట్టుకొని ఆ మహారాణి యొక్క ఆర్డర్లోని లేకపోతే ఆ ప్రకృతి ఆమెను అందుకుంటేనే మనకి అన్ని ఓపెన్ అవుతాయి. మనం ఎంత విశ్వస్థాయిలో కూడా రీచ్ అవ్వగలుగుతాం. అంటే ఏంటి? భూమాతను కాపాడుకోవడం వల్లే మన షట్చక్రాల యొక్క పరిధులు పరిస్థితులు అన్ని కూడా ఆరోగ్యంగా ఉండడం కాకుండా అసాధారణంగా కూడా మనం అవన్నీ వికసిస్తాయి. మన యొక్క భౌతిక వాయిస్ రావట్లేదు. సో అంటే పూర్తిగా భూమాత అయితే మనము స్ట్రక్ అయిపోయింది. సార్ వాయిస్ రావట్లేదు. మ్యూట్ అయ్యారు. ఇప్పుడు వినబడుతుంది కదా. మనం అంతా భూమాత భాగంగా ఉన్నామని, భూమాత అన్ని చూసుకుంటుంది. మన బ్రెత్ నుంచి మన యొక్క అంటే మెటబాలిజం నుంచి అన్ని ఆమె చూసుకుంటుంది. మన రక్త ప్రసారణ అన్ని ఆమె మనకి సాగుతుంది అనుకున్నప్పుడు ఇంక దేని గురించి వర్రీ అవ్వాలి? ఒక తల్లి ఒడిలో చంటి పిల్లలాగా ఉంటే చాలు, మనకి అన్ని కలిసి వస్తాయి, అన్ని దారిలో ఏర్పడతాయి. అంటే ముందు భూమాత హార్ట్ ని మనము పట్టుకోవాలి. ఆమె ఎనర్జీకి ఎలైన్ అవ్వాలి అంటే దానికి ఏంటి సొల్యూషన్ అంటే, నేను కుడి చేతి పక్క ఇచ్చాను కదా, ఏంటది? మనకి డోంట్ యూజ్ యువర్ ఎనర్జీస్. అంటే వర్రీ అవ్వడానికో వ్యక్తిగతమైన సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికో, అంటే ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ కర్మల్లోనే ఇరుక్కుంటాం. యూజ్ యువర్ ఎనర్జీ, పాజిటివ్ గా థింక్ చేయి, బిలీవ్ చెయ్యి, క్రియేట్ చెయ్యి. తర్వాత నువ్వు ప్రతిదాన్ని నమ్ము. తర్వాత ప్రతి దాంట్లో గ్లో అవ్వు, అంటే వికసించు, ప్రకాశించు, మేనిఫెస్ట్ చేసుకో. తర్వాత దాని ద్వారా నువ్వు హీల్ కూడా చేసుకో. అంటే దీనికి నేను ఏదో కామెడీగా చెప్పండి, ఇదేదో నమ్మకంతో ఏదో హిప్నటైజ్ చేయడానికో నేను చెప్పడం లేదు. నేను ఇవన్నీ పత్రిసార్లో చూశాను. పత్రిసార్ని ఒక సాధారణమైన గవర్నమెంట్ లో ఎంప్లాయీగా కూడా నాకు తెలుసు, అంటే నా సీనియర్స్ ద్వారా. ఈ ఒక చాలా సాధారణమైన వ్యక్తి. మరి అసాధారణంగా మొత్తం ప్రపంచాన్ని అంతా ఆయన చేతుల మీద తిప్పి ఒక మనిషి ఇంత పెద్ద మూమెంట్ చేశారంటే గనక ఆయన ఈ డివైన్ మదర్ ఎర్త్ ని కరెక్ట్ గా ఎలైన్ అయ్యారు. ఆర్ట్ఫుల్ గా ఆయన ఇక్కడ రైట్ సైడ్ చూసింది ఇదే టెక్నిక్ పత్రిసారి ఫాలో అయ్యారు. ఏంటి? ఆయన ఎనర్జీని దేనికి ఉపయోగించారు? బిలీవ్ చేశారు. ఆయన చేసేది 100% అద్భుతాలు చేస్తుంది భూమి మీద అని బిలీవ్ చేశారు. ఆయన ఎవరు నమ్మకపోయినా ఆయన భూమాతను నమ్మారు, ఆయన నమ్ముకున్నారు, క్రియేట్ చేశారు, ట్రస్ట్ చేశారు, గ్లో అయ్యారు, మేనిఫెస్ట్ చేశారు, మొత్తం భూమిని హీల్ చేయగలిగారు ఆయన. అర్థమైందా మాస్టర్స్? ఆ రకంగా అది భూమాత యొక్క సీక్రెట్. అయితే మీరు పత్రిసార్ లాగా ఏదన్నా అలాగా మ్యాజికల్ మ్యాన్ కింద అవ్వాలి అంటే ముందు మీరు అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక విధి ఉంటది. విధి రాత, విధి. ఆ విధి అంటే ఏంటి? అంటే మన గతి అంటే మన నెగిటివ్ కాదు, గతి అంటే మార్గము, అంటే మనం వెళ్ళే దారి. ఆ గతికి ఒక విధి ఉంటది, అంటే విధి అంటే డెస్టినీ. అయితే భూమాతకి భూమాత మీద జరుగుతున్న ఇదంతటికి ఏంటి డెస్టినీ ఏంటి? ఆ సూత్రం ఏంటి అసలు? భూమి ఎందుకు వచ్చింది, భూమి మీద మనం ఎందుకు వస్తున్నాం, ఆత్మలుగా జన్మలు తీసుకు, అది మీరు ఆ ఫార్ములా అర్థమైతే మీరు భూమాతని అందుకోగలుగుతారు. భూమాత హార్ట్ తోటి ఎలా అయినా అవుతారు. హార్ట్ నుంచి దివ్య దేవతలు అన్ని అందుకుంటారు. దివ్య దేవతల ద్వారా అన్ని మీకు హెల్ప్ లైన్లు దొరుకుతాయి. దివ్య దేవతలు మీతోనే ఉంటాయి. మీరు ప్రతి అద్భుతాలు చేయగలుగుతారు, ఏది కావాలంటే అది చేయగలుగుతారు. ప్రతిసారిగా కాదు, ఒక ఓషో కాగలుగుతారు, లేకపోతే ఒక జీసస్ కాగలుగుతారు, లేకపోతే ఒక శివుడు కాగలుగుతారు, ఒక కృష్ణుడు కాగలుగుతాడు, రాముడు కూడా కాగలుగుతారు. ఎలాగవుతారు? దానికి ఏంటి ఆర్డర్ ఏంటి?
ఏంటి ఆర్డర్ అంటే కింద నేను రాశాను దైవిక ఉనికి క్రమము. దైవిక ఉనికి అంటే షేర్ పోయింది సార్. హలో ఏమైంది షేరింగ్ వినబడుతుందా? వినిపిస్తోంది కానీ షేర్ లేదు, స్క్రీన్ షేర్ లేదు. షేర్ అయ్యో అయ్యో స్క్రీన్ షేర్ ఎలా పోయింది? ఇప్పుడు కనిపించిందా మేడం? లేదు సార్, రాలేదు. ఇప్పుడు ఓకే. ఇప్పుడు భూమాత భావితరాల అభివృద్ధికి స్వీయ అన్వేషణ అంటే మనం ఇక్కడ డివైన్ ఆర్డర్ ఏంటి, దైవిక ఉనికి క్రమం ఏంటి అంటే కనుక మనం ప్రతిదీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కిందన ఇక్కడ రాయడం జరిగింది. ఏంటి ఇక్కడ మనం తెలుసుకున్నదంతా మనం ఆల్రెడీ భూమి మీద ఉన్నదాని నుంచే మళ్ళీ కొత్త విషయం ఉన్నదాన్ని తెలుసుకొని కొత్త విషయాలకి, కొత్త ఐడియాస్కి, కొత్త ప్రపంచానికి, కొత్త దానికి మనం ప్రపంచంలో ప్రతి ఒక్కడు అంటే ఇప్పుడు మనం మొబైల్ వచ్చింది, మనం ఇవన్నీ మొబైల్లో యూపీఐ మనం వాడుతున్నాము పేమెంట్లకి వాటికి, అవన్నీ వాడడం వల్ల దేశానికి మేలు జరుగుతుంది. దాన్ని బట్టి దేశం లబ్ధి పొందే మనకి ఇంకా రకరకమైన రక్షణ పరంగా రకరకాలుగా మనకి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఆ సేవ చేయగా మన పెద్ద పెద్ద ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. రేపు వచ్చే తరాల్లో ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టుల వలన ఇంకా మేలు జరుగుతుంది వచ్చే భవిష్యత్ తరాలకి. అంటే మనము ఇక్కడ ఏమవుతుందంటే ఆర్డరు ఉన్నదాన్ని మెరుగుపరుచుకునే విధంగా కొత్త రకంగా ఇంకా అందరికి ఉపయోగపడే విధంగా మనం ఏదన్నా ఎక్స్ప్లోర్ చేసి మనం తెలుసుకున్న దాన్ని బట్టి అంటే ఇక్కడ ఏంటి భావితరాల అభివృద్ధికి స్వీయ అన్వేషణ. మనం ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నదాన్ని ఇంకా ఉన్నతంగా మార్చి భవిష్యత్ తరాలకి ఇచ్చి వెళ్ళిపోవడమే అనేది ఇక్కడ ఆర్డర్. ఇదే విధి, భూమికి ఉన్న విధి ఇది. ఎందుకంటే భూమి ఏంటి అందరినీ సాకడమే ఆ పని. ఒక వచ్చిన వాళ్ళందరికీ సాకుతూ ఉండడము, మళ్ళీ వాళ్ళందరూ అప్గ్రేడ్ చేయడం, అప్డేట్ చేయడం, ముందుకి నడిపించడం. ప్రతి ఆత్మ వికసించడానికి, విస్తృతంగా తయారవడానికి భూమి అన్నది ఒక ప్లేస్. భూమాతకి అదే పని. ఇంకా ఆ పనికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో, ఆ పనిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి భూమాత హార్ట్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే. ఈ టెక్నిక్ మనకు అర్థం అవ్వాలి. అంటే మనం లోవర్ వైబ్రేషన్స్ దివి దేవతలను అందుకోలేకపోతున్నాం అని ఇందాక చెప్పడంలో ఉద్దేశం ఇదే. అంటే ఇక్కడ కాలమాన పరిస్థితుల నుంచి చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రం అంటే మీరు ఒక్కొక్క కాల పరిణామంలో భూమి మీద కొన్ని అద్భుతమైన ఒక యుగం నడుస్తుంది. ఆ యుగంలో కొత్త విషయాలు తెలుసుకోవడం ఉంటుంది, కొత్త జ్ఞానం, కొత్త పరిజ్ఞానం, కొత్త ఆలోచనలు. ఈ రకంగా ఆత్మకి ఒక కొత్త ప్రయాణం ద్వారా, కొత్త విషయాల ద్వారా, కొత్త రకంగా బ్రహ్మగా ఎదగడానికి ఇవన్నీ పరిణామ ప్రక్రియలు కాలమాన ప్రకారాలను బట్టి జరుగుతూ ఉంటాయి ప్రతి జన్మల్లో. ఆ జన్మలో మనం ఒకటి ఏదో మంచి చేసిపోతే మనకి ఎవరో మంచి చేసిపోయారు, మళ్ళీ మనం వేరే వాళ్ళకి మళ్ళీ దారి ఏర్పరిచి వెళ్ళిపోవాలి. అర్థమైందా? అంటే ఇది ఇదే భూమాత యొక్క పని. అదే ఆ పనిలో మనం భాగస్వాములు అయ్యి మనం అదే పరిధుల్లో మనం కూడా ఆత్మ వికాసమే మన జీవిత లక్ష్యంగా తీసుకున్నప్పుడు జ్ఞానం ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ఆటోమేటిక్గా మనకు అన్ని దారిలోనే ఉంటాయి, అన్ని దారిలో పడతాయి. అంటే భూమాత హార్ట్ని మనం పట్టుకున్నామంటే సమస్త దివ్య దేవతలు, సమస్త ఆధారభూతమైన శక్తులు, దివ్య శక్తులు, అన్ని అష్టైశ్వర్యాలు అన్ని కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఈ టెక్నిక్ మనకి అర్థం అవ్వాలి. ఇది ఆర్డర్, ద రైట్ ఆర్డర్. ఈ దైవిక ఉనికి క్రమాన్ని మీరు అర్థం చేసుకుంటే మనం వీలైతే దీన్ని ఇంకా విస్తృతంగా వేరే క్లాసుల్లో వస్తే టాపిక్ గురించి ఈ దైవ ఉనికి యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఆ ఉనికి యొక్క ప్రత్యేకత, దానికి మన ఆత్మ ఎదుగుదలకి ఎన్ని రకాలుగా ఇది అవసరం అన్నది కూడా మనం రాబోయే టాపిక్లో వీటి గురించి డీటెయిల్ గా చెప్పుకోవచ్చు. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ మనకు అర్థం అవ్వాలి. అంటే మనం వ్యక్తిగతంగా ఏదో లోవర్ వైబ్రేషన్స్ లో నే అనే భావనా స్థితుల్లో ఇరుక్కుపోయి లాక్ అయిపోయి కర్మలు క్రియేట్ చేసుకోకుండా భావమయ స్థితులకి మనము చెందినప్పుడు అప్పుడు ఇది అర్థం అవుతుంది. ఇది విధి, ఇది ఆ విధిలో మనం భాగస్వాములుగా ఉన్నాం అన్నప్పుడు ఇక్కడ అపేక్షలు ఉండవు, అసూయలు ఉండవు, అపార్థాలు అంటే వాటికి టైమే ఉండదు. మనం ఎప్పుడు కూడా పాజిటివ్, ఇందాక చెప్పాం కదా, క్రియేట్ మన ఎనర్జీని రైట్ పర్పస్ లో, రైట్ ఆర్డర్ లో రైట్ గా ఉపయోగించుకున్నప్పుడు ఈ రైట్ ఆర్డర్ కి సంబంధించి జ్ఞాన పరంపర మనకు అర్థమైనప్పుడు అన్ని అభివృద్ధి ఉంటుంది, అన్ని అద్భుతాలే ఉంటాయి, అంతా జ్ఞానమే ఉంటుంది, అంతా ఆనందమే ఉంటుంది, అంతా అద్భుత పత్రిసారి లాగా మనం అనుకున్నదే జరుగుతుంది. అర్థమైందా మాస్టర్స్?
సో ఆరిక్ ఫీల్డ్, భూమికి ఎలాగైతే ఆరా ఫీల్డ్ ఉందో మనకు సంబంధించిన ఆరిక్ ఫీల్డ్ ఇది. ఇది డీటెయిల్ గా తర్వాత చెప్పుకుందాం. దాని ఇక్కడ ఏంటంటే ఒక మొక్క ఏంటంటే ఆరిక్ ప్రెషర్ రిలీఫ్ అక్కర్స్ వెన్ ద స్పెండ్స్ టైమ్ ఇన్ ద నేచర్ సబ్జెక్టింగ్ టు ద అవర్ సెల్ఫ్ టు ది ఎర్త్ హ్యూమన్ అంటే హ్యూమన్ ఫ్రీక్వెన్సీ అనేది ఆ భూమాత యొక్క ఆర్ట్ ఎనర్జీ అనుకున్నాం కాబట్టి, దివ్యమైన శక్తి చైతన్యానికి మూలం అనుకున్నాం కాబట్టి హ్యూమన్ ఫ్రీక్వెన్సీ అనే పేరు పెట్టుకున్నాం. ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడ వృద్ధి మనకి అందుబాటులోకి వస్తుంది, ఎక్కడ ఉంటే మనకు వృద్ధి చెందుతుంది అంటే గనక ప్రకృతి. అంటే హిమాలయాలు ఎందుకంటాం, హిమాలయాలు ఎక్కడికెళ్ళిన కొండలో ఫుల్ మినరల్స్, ఒక అద్భుతమైన ఔషధాలు కలిగిన పెద్ద మొక్కలు, చెట్లు, అడవులతోటి నిండి ఉంటది. ఎక్కడ చూసినా గ్రీనరీగా ఉంటది. ఇంకా మీదకి వెళ్తే మంచు ఉంటది, లోయలు ఉంటాయి, నీళ్లు ఉంటాయి. అంటే ఎక్కడైతే ప్రకృతి అపారంగా ఉంటుందో అక్కడ ఈ హ్యూమన్ ఫ్రీక్వెన్సీ అనేది సమృద్ధిగా ఉంటది. అంటే భూమాత యొక్క ఆర్ట్ వైబ్రేషన్స్, ఆర్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నతంగా ఉంటాయి. అందుకే అక్కడ దివ్య దేవతలు అందరూ ఉంటారు. అంటే భూమాతకి ఆర్ట్ ఫ్రీక్వెన్సీలోనే దివ్య దేవతలు ఉంటారు. ఆర్ట్ ఫ్రీక్వెన్సీ ఏదనుకున్నాం, సత్వగుణానికి భూమాత యొక్క ఆ ఉన్నత ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ మనం రీచ్ అవ్వడానికి అది ఎక్కడ ఉంటదంటే ఇలాంటి క్షేత్రాలు ఎక్కడైతే అక్కడే మన యొక్క ఆరా కూడా బాగా ప్రజ్వలింపజేస్తుంది. ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళినాక నాకు కొన్ని సిద్ధులు వచ్చినాయి, నాకు అన్ని తెలుసు. ఎందుకు? అక్కడ హయ్యర్ ఎనర్జీస్, హయ్యర్ ఉన్న చోట ఎవరైనా సరే అక్కడ మనకి అన్ని పొందబడతాయి. ఎందుకంటే అక్కడ మన ఆహార రిపేర్ అవుతుంది, ఆహార ఎక్స్పాండ్ కూడా అవుతుంది. అంటే మనం భౌతిక ప్రపంచంలో బుర్ర పెట్టి ఎక్కువగా మనం దృష్టి పెట్టే కంట ఈ నేచురల్ ప్లేసుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అది హిమాలయాల ప్లేసే మన అరుణాచలం కూడా. అరుణాచలం చోట క్షేత్రాలు అంటే ఆమె ఫ్రీక్వెన్సీ, హ్యూమన్ ఫ్రీక్వెన్సీ ఎక్కడెక్కడ ఉన్నదో అది తెలుసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు మన ఆరా రిపేర్ అవుతుంది, మన ఆరా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఆరా రిపేర్ అయ్యి మన ఆరా పవర్ఫుల్ అవుతుందో కర్మలు ఆటోమేటిక్ గా కరిగిపోతాయి, కర్మలు పోతాయి, మనకి ఆరోగ్యం సెట్ అవ్వడమే కాకుండా అన్ని రకాల శక్తులు, సిద్ధులు, ఆ దివ్య శక్తుల యొక్క అమ్మవార్ల ఫ్రీక్వెన్సీని కూడా ఈజీగా అందుకోగలుగుతాం. దీనికి డివైన్ మదర్ ఎర్త్ ఈస్ ద రీసెర్చ్ ల్యాబ్ టు ఎక్స్పెరిమెంట్ యూనివర్స్ సిస్టల్ బై ది ఎనిగ్మాటిక్ అంటే ఏమొస్తుందంటే ఊహాత్మకమైన అని వస్తుంది. అంటే ఒక ఎనిగ్మాటిక్ ఊహాత్మకమైన అంటే మన ఊహల్లో ఏదైతే మనం ఉన్నతమైన ఒక అద్భుతంగా ఏదన్నా మనం మైండ్ లో ఉంటే కనుక అవన్నిటిని సిద్ధించడానికి, లేదా వాటిని మనం వాటిని సిద్ధింపు చేసుకోవడానికి కావాల్సిన ఎక్స్పెరిమెంట్ ల్యాబే భూమాత. ఇక్కడ అన్ని ఉన్నాయి. మన బుర్రలో ఏదైనా ఐడియా వచ్చిందంటే ఆ ఐడియానికి సంబంధించిన అన్నిటిని భూమాత తెచ్చి పెడుతుంది. ఎందుకంటే మన భావ ప్రకంపనలతో ముడిపడి ఉన్నాం కాబట్టి నాకు ఇది కావాలి అంటే దానికి సంబంధించిన భూమాత యొక్క ఫీల్డ్ లోనే ఏర్పాటు చేయబడుతుంది. మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి మనం సాధించుకోవడం ఒకటే మన ఇది ప్రయత్నం. ఓకే మాస్టర్స్, journey on earth, everything changes when you start to emit your own frequency rather than the నాకు కింద పక్కన కనిపిస్తున్న బాక్స్ కవర్ చేసేస్తుంది. స్టార్ట్ టు ద emit to the down frequency rather than absoluting frequencies around you when you start imprinting your intent the universe rather than the రిసీవింగ్ అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని ఈ జర్నీ, భూమి యొక్క జర్నీలోని మనం ఎప్పుడు కూడా మన ఎనర్జీస్ ని హయ్యర్ వైబ్రేషన్ లో ఉండేటట్టు చూసుకోవడం వల్లే హయ్యర్ వైబ్రేషన్ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే మనం ఏదనుకున్నా మనకు జరుగుతుంది. లోవర్ మైండ్ ఆఫ్ స్టేట్ లో నువ్వు ఎన్ని మొక్కినా తల్లబద్దలు కొట్టినా ఏమీ జరగదు. అంటే మన ఏంటి, ఇప్పుడు వరకు మేము చెప్పిన స్థాయిని ఆకలింపు చేసుకొని నీ భూమి మీద ఏదైతే ఈ ప్రయాణం ఉందో ఆ ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ గా, ఎక్సలెంట్ గా, అసాధారణంగా, అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి ఏంటి ఇక్కడ ముడిపడి ఉంది, నీ ఫ్రీక్వెన్సీస్ ని హయ్యర్ గా ఉంచుకోవాలి. అంటే నీ చుట్టుపక్కల ఉన్న లోవర్ ఫ్రీక్వెన్సీని ఎట్టి పరిస్థితుల్లో అట్రాక్ట్ చేయకూడదు. అట్రాక్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాటితో అలైన్మెంట్ అవ్వకూడదు. ఫస్ట్ అలైన్మెంట్ అవ్వకుండా ఉంటేనే నువ్వు అది నీకు అందుబాటులో, దానికి నువ్వు బలి కావు. అంటే ఏదైతే నీకు కావాలో దాంతో నువ్వు పట్టుకోవాలి. ఇలాంటి క్లాసులు, లేకపోతే స్పిరిచువల్ జగాలు, స్పిరిచువల్ బుక్స్, లేకపోతే ఆ సంబంధించిన వ్యక్తులు, ఉన్నత వైబ్రేషన్ ఉన్న వ్యక్తులతోటే నీ యొక్క దినచర్య అంతా ముడిపడి ఉంటే
ఆటోమేటిక్‌గా నీది హైయర్ వైబ్రేషన్‌లోకి ఎళ్ళడం ఆటోమేటిక్‌గా జరుగుతది. అప్పుడు నువ్వు అనుకున్న ప్రతీదీ జరుగుతది. నువ్వు అనుకున్న ప్రతీదీ సాధిస్తావు. నువ్వు అనుకున్న ప్రతీదీ సిద్ధిస్తది. అలా కాకుండా లోవర్ ఫ్రీక్వెన్సీస్ నువ్వు అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ మనం ఏమి ఆహ్వానించక్కర్లేదు. దాన్ని పట్టుకోక్కర్లేదు. మన చుట్టూరే ఉంటాం. మన చుట్టూరే ఉంటాయి అవి. వాటి నుంచి మనం ఎప్పుడు కూడా దృష్టిని మలచకుండా వాటిని ఎప్పుడు కూడా వాటి నుంచి దూరంగా ఉండేటట్టు మనల్ని మనం కాపాడుకోవడమే ఇక్కడున్న ఈ అర్థ మీద భవ్యమైన దివ్యమైన జర్నీకి మూల సూత్రం. ఇది నేనే చెప్పట్లేదు. ఇది ఏం చెప్తున్నారంటే మన గ్రీక్ గురించి కూడా ఈజిప్షియన్స్ గురించి కూడా చెప్పుకుంటాం ఒకసారి. ఈ ఈజిప్షియన్‌లోని వాళ్ళ ఈజిప్షియన్‌లో ఒక కీలకమైన నానుడి ఏమంటది? దోస్ హూ నోస్ అండ్ వాక్ ద పాత్ ఆఫ్ ది ఏన్షియంట్ వన్స్, ఎవరైతే పురాతన సంస్కృతి సంస్కారాలు కలిగి సంస్కృతిని ఫాలో అవుతారో వాళ్ళు హానర్ ద నేచర్ అండ్ ఇన్ రిటర్న్ నేచర్ హానర్స్ దెమ్. అంటే అలాంటి ఎవరైతే ప్రాకృతికమైన అత్యంత పురాతనమైన ఈ సంస్కారాల్లో సంస్కృతితో కంటిన్యూ అవుతారో, సంస్కారాన్ని సంస్కృతి అనొచ్చు, సంస్కృతిని సంస్కారం, అయితే సనాతన సంస్కృతితో ఉంటారో వాళ్ళు నేచర్ని ఎప్పుడు కూడా వాళ్ళు కాపాడుకుంటారు కాబట్టి నేచర్ వాళ్ళని కాపాడుతూ ముందుకు నడిపిస్తుంది. ఇది ఇప్పుడు ఈజిప్షియన్స్ చెప్పారు. దీనికి నేను ఈ క్లాస్ నుంచి మీకు కొన్ని కీలక సూత్రాలుగా చెప్పాలని చెప్పి నేను ఇవి పెట్టాను. ఇది మనం నెక్స్ట్ క్లాస్ నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు హడావుడిగా చెప్పే కంటే అంటే మీరు ఒక లెసన్ నేర్చుకోవాలి. ఏంటంటే ఇదంతా విన్న తర్వాత మనం జీవితంలో ఏమి మార్చుకోవాలి, ఏం మార్చుకోకూడదు, ఏమి చేస్తే మంచిది, ఏం చేయకూడదు అనేది నేను ఇక్కడ చిన్న ప్రాకృతిక లేదా ప్రజ్ఞారహిత వ్యవస్థ అనేది ఏంటి, దాన్ని అంటే దాని వల్ల మనకు వచ్చే జీవిత డే టు డే లైఫ్ లో వచ్చే ఏంటి అంటే భావోద్వేగ స్పందనలు ఇక్కడ సింపుల్ చెప్పాలంటే మన భావోద్వేగ స్పందన వల్లే మనకు అన్ని ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన కర్మలకు సంబంధించి కానీ, ప్రతికూలమైన పరిధులు అంటే అన్ని రకాల నష్టాలు, దుఃఖాలు, కష్టాలు రావడానికి కారణం ఏంటంటే మన భావోద్వేగ స్పందన నకారాత్మకంగా ఉండడం. ఆ భావోద్వేగ స్పందన నకారాత్మకంగా ఉండడానికి కారణం ఏంటంటే మనం ఫస్ట్ మన అవగాహన లోపం అంటే అప్రాకృతిక లేదా ప్రజ్ఞారహిత అవస్థలో ఉంటేనే మనకి మన స్పందనలు రాంగ్ లో ఉంటాయి. అంటే సరైన జ్ఞానం లేనప్పుడు బుద్ధుడు చెప్తాడు కదా, ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఈజ్ ది ఇగ్నోరెన్స్ అన్నదానికి ఇది సూత్రం. అంటే మనకి సరైన అప్రాకృతికమైన ప్రజ్ఞారహిత అవస్థలో ఉన్నప్పుడు మన జీవిత వ్యవస్థ అంతా భావోద్వేగ స్పందనలతో ఉంటది. కాబట్టి ఇక నేను ఇచ్చాను ఆది భౌతిక అస్తిత్వానికి వ్యతిరేక దిశలో ఉన్న లౌకిక వాస్తవిక వక్రీకరించడం సమకాలిక పరిధిలో మరియు సార్వత్రిక ప్రజ్ఞామయ నియమాలకు భిన్నంగా ఉన్నప్పుడు మనం ఇవి చూసుకోవాలి. ఎప్పుడు ప్రాకృతికంగా లేవు మన ఆలోచనలో కానీ, మన పద్ధతులు కానీ, విధానాల్లో కానీ లేనప్పుడు అది ఆటోమేటిక్ గా ఆ పరిధిలో ఆ పరిస్థితులు మనకి ఉద్వేగాలను క్రియేట్ చేస్తాయి. అంటే అశాస్త్రీయమైన మీ ప్రతికూల భావోద్వేగ ఆధారంగా మీ యొక్క అన్ని వ్యక్తిగత కుటుంబ సామాజిక పరమైన అన్ని తిప్పలు కష్టాలు అనేది మనకి క్రియేట్ అవుతాయి. ఇది ఇంతే మాస్టర్. ఇవాళ క్లాస్ కొద్ది లాంగ్ అయినట్టుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ మేడం చెప్పాలి ఇవాళ క్లాస్ ఎలాగనిపించింది.